యేసుక్రీస్తు ప్రభువు 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో అనేక ప్రాంతాలని సందర్శిస్తూ ఆయన ఎక్కువగా ఎవరి వద్దకు వెళ్ళాడంటే, ప్రభు అంటాడు కదా, నేను రోగుల కొరకు కానీ ఆరోగ్యం గల వారి కొరకు నేను రాలేదు, పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను నేను పిలువ రాలేదు, ఇజ్రాయెల్ కొరకే వచ్చాను కానీ అన్యుల కొరకు నేను రాలేదు. అంటే యేసయ్య ఈ లోకానికి వచ్చిన సందర్భం మాటల్లో మనం అందరం కూడా చక్కగా చెప్పేస్తాం. కానీ యేసయ్య ప్రేమ అసలు మనం ఆయన జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే, దేవుడు నా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడా, నేనేమో ఆయనకు దూరంగా ఉంచున్నాను కానీ ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడా అనే భావన మనలో కలగక మాందో. ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, యేసయ్య యూదయ ప్రాంతం నుండి మరలా ఆయన గలిలయకు రావాలి. యూదయ ప్రాంతం నుండి గలిలయ ప్రాంతానికి రావాలి ప్రభు. అదంతా కూడా ఇజ్రాయేలు ప్రాంతమే. యూదయ నుండి గలిలయ ఎంత దూరం అంటే ఇంచుమించు 170 నుండి 200 కిలోమీటర్ల దూరం. ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన వాస్తవంగా అయితే యూదయ నుంచి గలిలయ వెళ్ళాలంటే దగ్గర దారి ఏదంటే సమరయ మీదుగా వెళ్ళాలి. యూదయ, సమరయ, గలిలయ ఇది దగ్గర దారి. కానీ యూదులు సమరయులతో మాట్లాడరు. యూదులు సమరయుల్ని చాలా చిన్న చూపు చూస్తారు. యూదులు సమరయుల్ని ఎలా చూస్తారంటే ఒక అంటరాని వారుగా చూస్తారు. మనకున్న ప్రాంత పరిభాషను బట్టి మనం మాట్లాడుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే, యూదయ నుండి సమరయ వెళ్లకుండా, దగ్గర దారి గుండా వెళ్లకుండా యూదయ నుండి యెరూషలేం వెళ్ళి యెరూషలేం నుంచి గలిలయకి వెళతారు. కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఇది యూదయ ఈ భాగం, ఇది సమరయ, ఇది గలిలయ. యూదయ, సమరయ, గలిలయ మీ బైబిల్లో చివరన కూడా ఉంటుంది మ్యాప్. కానీ ఈ యూదయ నుంచి ఇలా సమరయ మీదకి ఇలా గలిలయ వెళ్తే షార్ట్ కట్, అది దగ్గర దారి. కానీ యూదులు ఏం చేస్తారంటే, ఇక్కడి నుంచి యెరూషలేం వెళ్ళి, ఇది మృత సముద్రం, ఈ బ్లూ కలర్ లో ఉన్నది మృత సముద్రం, ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నది గలిలయ సముద్రం, ఇది గలిలయ సముద్రం. ఈ మృత సముద్రానికి గలిలయ సముద్రానికి మధ్యలో యోర్దాను నది వెళ్తూ ఉంటది. ఈ యూదులు ఏం చేస్తారంటే, యెరూషలేం వెళ్ళి యెరూషలేం నుంచి యోర్దాను నది దాటుకుని ఇలా గలిలయకు వస్తారు. అది దగ్గర దారా దూరం దారా అమ్మా? దూరం దారి. ఇలా దూరమైనప్పటికీ సమరయ గుండా వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అనేది మనం ఆలోచించే ముందు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఈ రోజున మనం చదవబోయే భాగంలో యూదయ గుండా వెళుతూ ఉన్నాడు. గలిలయ వెళ్ళాలి, కానీ కొద్ది దూరం నడిచిన తర్వాత శిష్యులతో అంటున్నాడు, ఖచ్చితంగా మనం సమరయ వెళ్ళాలి, పని ఉంది నడవండి అంటున్నాడంట. వచ్చేయండి యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి 4వ వచనం కానీ చూద్దాం. ఇప్పుడు యూదయ నుండి గలిలయకి వెళ్ళాలి, కానీ కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత ప్రభు అంట ఖచ్చితంగా సమరయకి వెళ్లాల్సి వచ్చిందంట. మీకు చెప్పాను, యూదులు సమరయుల్ని చాలా చిన్న చూపు చూస్తారు. యూదులు సమరయుల్ని అంటరాని వారుగా చూస్తారు. అది ఎందుకు చూస్తారో చెప్పకుండా వెళ్ళిపోతే మీకు ఏం అర్థం కాదు. ఎందుకు సమరయుల్ని వాళ్ళు తక్కువగా చూస్తారు అనే దానికి ఒక 5 నిమిషాలు జాగ్రత్తగా వినండి. అబ్రహాము తెలుసు కదా మీ అందరికీ. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారులు యాకోబు, యాషావు. ఎవరికి వచ్చింది వారసత్వం? యాకోబుకి వచ్చింది. ఇప్పుడు యాకోబుకి ఎంతమంది కుమారులు, ఎంతమంది కుమార్తెలు అమ్మా? వెరీ గుడ్, 12 మంది కుమారులు, ఒక కుమార్తె. యాకోబు పేరు ఎలా మార్చబడింది అంటే ఇజ్రాయేలుగా మార్చబడింది. 12 మంది కుమారులు ఐగుప్తు దేశంలో బానిసత్వం ఉన్న తర్వాత 430 సంవత్సరాల తర్వాత బయటికి తీసుకురాబడ్డారు.
బయటికి తీసుకురాబడిన తర్వాత వారి సంతానం పెరుగుతూ ఉంది. చచ్చిపోయేవారు చచ్చిపోతూ ఉన్నారు, పెరిగేవారు పెరుగుతూ ఉన్నారు. ఆఖరికి అలాగ వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే కనాను దేశానికి చేరుకున్నారు. యెహోషువ కాలేబు నాయకత్వంలో కనాను దేశానికి చేరుకున్నారు. కనాను దేశానికి చేరుకున్న తర్వాత వారికి అక్కడ స్థలాల పంపిణీ జరగాలి. కనాను దేశం వీరికి స్వాస్థ్యంగా అప్పగించబడాలి దేవుని వాగ్దానం ప్రకారం. కాలేబు యెహోషువలు పంచుతూ ఉన్నారు. ఎలాగంటే ఉత్తర భాగం పై భాగం అంతా ఒక 10 మందికి, కింద భాగం ఒక 2 పంచారు. 12 మంది కుమారులు కదా. ఈ 12 మంది కుమారుల్లో పాత బైబిల్లో ఉంటుంది, మీ వెనకాల చివర రూబేను కానించి బెన్యామీన్ వరకు. కొత్త బైబిల్లో లేదు, నేను ఇందాక కూడా అదే సెర్చ్ చేశాను. రూబేను, షిమ్యోను, యోదా, జెబులోను, నఫ్తాలి, మనష్షే, బెన్యామీన్. ఇది 12 మంది సంతానమైంది. ఈ 12 మంది సంతానంలో లేవి వంశాన్ని దేవుడు పక్క పెట్టాడు. అక్కడికి ఎన్ని వంశాలైన? 11 వంశాలైన. లేవి వంశాన్ని ఎందుకు పక్క పెట్టాడంటే వారికి యాజకత్వాన్ని అప్పగించాడు. అలాగే యోసేపును కూడా పక్కకు పెట్టాడు. ఈ 12 మందిలో లేవి వంశాన్ని, యోసేపు వంశాన్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 10 మంది అయ్యారు. ఈ 10 మందిలోనూ యోసేపుకి ఎంతమంది కుమారులు? 2. వారి పేర్లు మనష్షే, ఎఫ్రాయిము. ఇప్పుడు పక్కకెట్టున్న దాంట్లో యోసేపు కుమారులు 2 అనగా మనష్షే, ఎఫ్రాయిములు తీసుకొచ్చి 10 మందిలో కలిపాడు. ఎంతమంది అయ్యారు? 12 మంది అయ్యారు. అర్థమవుతుందని చెప్పే మాటలు. 12 మంది అయ్యారు. ఈ 12 మందిలో యూదా గోత్రాన్ని, బెన్యామీను గోత్రాన్ని పక్క పెట్టాడు. మిగిలిన 10 గోత్రాలకి ఉత్తర భాగాన్ని ఇచ్చాడు. మీకు ఇందాక మ్యాప్ లో చూపించాను కదా, పైన గ్రీన్ కలర్ లో ఉంది. ఆ పైన ఉంటుంది చూడండి మీ దాంట్లో, గలిలియా ప్రాంతం అని ఉంది. అదంతా కూడా ఇజ్రాయెల్ భాగం, అదంతా కనాను భాగమే. కానీ అది పంచినప్పుడు ఏమైందంటే 10 గోత్రాలకేమో పై భాగాన్ని ఇచ్చాడు, యోదా గోత్రము బెన్యామీను గోత్రానికేమో కింద భాగాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని ఏమన్నాడంటే ఆ 10 మంది ఉన్న దాన్నేమో గలిలియా ప్రాంతం అన్నాడు. ఇజ్రాయెల్ భాగంలో, ఇజ్రాయెల్ భూభాగంలో 10 మంది ఉన్న దాన్నేమో గలిలియా భాగం అన్నాడు. 2 ఉన్న దాన్నేమో యోదయ భాగం అన్నాడు. ఇప్పుడు గలిలియా ప్రాంతము, యోదయ ప్రాంతము 2 భాగాలు వచ్చినాయా? పైన 10 మంది గోత్రాలు ఉన్నారు, కింద 2 గోత్రాలు ఉన్నారు. అదేమైందంటే కొంతకాలానికి క్రీస్తు పూర్వం 772 సంవత్సరంలో అషూరు రాజు ఈ గలిలియా ప్రాంతము, ఇజ్రాయెల్ ప్రాంతం మీదకి దండెత్తుకొచ్చాడు. దండెత్తుకొచ్చి దీనిలో కొంతమందిని చెరగా తీసుకెళ్లిపోయి కొంత భాగాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఇజ్రాయెల్ భాగంలో స్వాధీనపరుచుకుని వీరిని ఏం చేశాడంటే చెరగా తీసుకుపోయాడు. అంటే బందీలుగా తీసుకుపోయాడు. బందీలుగా తీసుకెళ్లిపోయినాడు. తీసుకెళ్ళినట్టుగా ఉండలా. అక్కడి నుంచి కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఏ భాగంలో అయితే తీసుకెళ్లిపోయాడు ఆ భాగంలో కొంతమందిని పెట్టాడు. అషూరు ప్రాంతం ఏంటంటే అన్య దేవతలను ఆరాధించే ప్రాంతం. ఇప్పుడు ఇదంతా కూడా దేవుని ప్రజలైనటువంటి వారే, ఇజ్రాయెల్ ప్రజలే, కానీ గోత్రాలు వేరు చేశాడు అంతే. ఆ భాగం అంతా కూడా కనాను దేశం అంతా కూడా దేవుని ప్రజలే. వారి మూల దేవుడు ఎవరంటే యెహోవా దేవుడే. వారు ఆరాధించే దేవుడు ఎవరంటే యెహోవా దేవుడే. వారు ఫాలో అయ్యేది ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథమే. కానీ ఎప్పుడైతే అషూరు రాజు వారిని చెరగా తీసుకెళ్లిపోయాడో ఆ భాగంలోనికి అషూరు ప్రాంతం నుంచి కొంతమందిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఇజ్రాయేలీకి యూదులకి మధ్యన ఎవరు వచ్చారంటే అన్యులు వచ్చారు, విగ్రహారాధన చేసేవారు వచ్చారు. వీరు వచ్చిన తర్వాత వీరు ఏం చేయడం ప్రారంభించారంటే అటు ఇజ్రాయేల్ వారిని పెళ్లి చేసుకోవడం మొదలెట్టారు, ఇటు యోదయ వారిని కూడా పెళ్లి చేసుకోవడం మొదలు పెట్టారు. తర్వాత కొన్ని 130 సంవత్సరాలకి యోధా వారు కూడా బబులోని చెరగా వెళ్ళిపోతారు. అక్కడి నుంచి కొంతమంది అన్యులు వస్తారు. వీళ్ళు ఏమైపోయారంటే ఈ మధ్యలోకి వచ్చినటువంటి వారు ఎవరంటే విగ్రహారాధన చేసేవారు ఉన్నారు. 2 వీరు ప్రత్యేకంగా వీరు యెరూషలేము దేవాలయానికి వెళ్ళడానికి లేదు వీళ్ళకి. ఎవరికి? ఈ మధ్యలో మిక్స్ అయిపోయినారు చూడండి, వీళ్ళకి యెరూషలేము దేవాలయానికి వెళ్ళడానికి లేదు.
ఎందుకంటే వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారో అటు మందిరాన్ని కూడా కట్టుకున్నారు. ఎవరు? ఆ మధ్యలో ఉన్న భాగం. ఈ మిక్స్డ్ ప్రజలను ఏమన్నారంటే సమరయులు అన్నారు. ఇప్పుడు చెప్పండి, సమరయులు అంటే ఎవరు? మిక్స్డ్ జనాంగం. అది ఏ మిక్స్డ్ జనాంగం అంటే అశ్షూరు రాజు చెరగా కొనుక్కోబడి అక్కడి నుంచి కొంతమంది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కలిపి అటోళ్ళని ఇటోళ్ళని పెళ్లి చేసుకున్న జనం ఉన్నారు చూడండి, 2 అడుగులు వేసే జనం, వాళ్ళ మాట సమరయులు. యూదులు పక్కాగా ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు యూదులు ఈ రోజు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రాముఖ్యమైన పండుగలు 4 పండుగలు. ఏ దేశంలో ఉన్నా, ప్రపంచంలో ఏ మారుమూల ఉన్నా యెరూషలేం దేవాలయానికి వెళ్ళడం వాళ్ళు ఖచ్చితం. అది ఎవరు మానరు. నాకు బాగోలేదండి అందుకనే రాలేదండి కాదు, ఆ బాగోలేని దగ్గరికి వెళ్తారు. అక్కడికి ఆ బాగుపరిచే దేవుడి దగ్గరికి వెళ్తారు వాళ్ళు. అంటే ఈ మిక్స్డ్ జనాంగం అంటే 2 అడుగులు వేసేవాళ్ళు అటు దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఇటు విగ్రహారాధన కూడా చేస్తూ ఉన్నారు. ఈ జనాంగం ఏం చేసిందంటే ఎత్తైన కొండ మీద, గెరిజిం అనే కొండ మీద, పర్వతం మీద ఒక మందిరాన్ని కట్టేసుకున్నారు వీళ్ళు. ఎవరు? సమరయులు. గెరిజిం అనే కొండ మీద ఒక మందిరాన్ని కట్టుకుని వీళ్ళు అక్కడికే వెళ్తూ ఉంటారు. యెరూషలేం దేవాలయానికి వెళ్ళడానికి ఎవరో యూదులు. వీళ్ళని ఎలా చూస్తారన్నాను? అంటరాని వారిగా చూస్తారు. ఎందుకంటే వీళ్ళ పరిపూర్ణ భక్తి కాదు. అందుకని ప్రభువు గాని యూదులు గాని వీళ్ళెవరు కూడా సమరయుల జోలికి వెళ్ళేవారు కాదు. కానీ ఈరోజు మనం చదువుతున్నటువంటి భాగం మీకు అర్థమైంది కదా. యూదులు, సమరయులు, గలిలయ ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు. అక్కడ 10 గోత్రాలు, కింద 2 గోత్రాలు, మధ్యలో వచ్చినటువంటి వారు ఎవరంటే సమరయులు. ఇప్పుడు అర్థమైందా? మ్యాప్ లో చూపించాను కదా. పైన 10 మంది ఉన్నారు, మధ్యలో సమరయులు ఉన్నారు, కింద 2 గోత్రాలు. దీంట్లో మిక్స్డ్ జనాంగమే సమరయులు. ఎందుకు అన్య జనాంగము 2 అడుగులేసిన వారిని అక్కడ యూదులు ధిక్కరించారంటే వారికి ధర్మశాస్త్రమే ప్రాధాన్యం. దేవుడంటే తెలుసు. అటు దేవుని మందిరానికి వెళ్తారు, ఇటు దేవతను కూడా ఆరాధిస్తారు. ఈ అశ్షూరీయులు తెచ్చిన దేవతను కూడా చూపించమంటారా మీకు? చూడండి 2వ రాజుల గ్రంథం. ఈ అశ్షూరు దేశం నుంచి వీరు తీసుకొచ్చుకున్నటువంటి దేవతను చూడండి. సుక్కోత్బెనోతు అనే దేవతను, కోతావారు నెర్గలు దేవతను, హమాతు వారు అషీమా దేవతను, ఆవీయులు నిబ్హాజు దేవతను, తర్కాదు దేవతను, ఎవరు వారి దేవతను పెట్టుకొని చుండిరి. సెఫర్యీయులు తమ పిల్లలను అద్రమేలకు, అనెమ్మెలకు అను సెఫర్యయము దేవతలకు అగ్ని గుండమందు దహించుచుండ్రు. ఇప్పుడు ఎంతమంది దేవతలు వచ్చారు చెప్పండి? ప్రాముఖ్యంగా 5 దేవతలు వస్తారు. ఈ చెరగా వచ్చినటువంటి వారి చెరగ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ మధ్యలోకి ఇజ్రాయేల్ భాగంలోనికి వచ్చి ఆక్రమించుకున్న జనం ఉన్నారే, వీళ్ళు ఎంతమంది దేవతలు తెచ్చుకున్నారు? ప్రాముఖ్యంగా 5 దేవతలు తెచ్చుకున్నారు. వీళ్ళంట మనకిలాగే ఆదివారం రోజునేమో, విశ్రాంతి దినం రోజునేమో ఎక్కడికి వెళ్తారో? గెరిజిము కొండ మీదకి వెళ్ళి ప్రభు ధర్మశాస్త్రాన్ని, ప్రభు కట్టడిని అనుసరిస్తారో. మిగిలిన రోజులంతానేమో అక్కడికి వెళ్ళి ఆరాధిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎవరెళ్ళు? సమరయులుగా ప్రత్యేకపరచబడ్డారు. వీళ్ళు దేవునికి కాకుండా మనము దేనికి, ఉదాహరణ చెప్తున్నాను, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెనో, పునరుద్ధాన దినంలో ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మాత్రమే ఉండవలెనో. ఇది కాకుండా మనం ఏది చేసినా అది విగ్రహారాధనే. ఆదివారం రోజున దేవుని సన్నిధి కాకుండా మనం ఏది చేసినా ఇప్పుడు మనం ఏం చేసినట్టు? ఇప్పుడు ఈ సమరయుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందంట ప్రభు. ఏమంటున్నాడు చూడండి 4వ వచనంలో, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చేనో. కంపల్సరీ వెళ్ళాలంట ప్రభు అక్కడికి. ఇప్పుడు ఈయన యూదుడే కదా ప్రభు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యూదా గోత్రంలోనే కదా పుట్టాడు, యూదా వంశంలో పుట్టాడు కదా. ఇప్పుడు యూదులు సమరయుల దగ్గరికి వెళ్తారా? యూదులు సమరయులు చూడరు, సమరయులతో మాట్లాడరు, సమరయుల ప్రాంతానికే వెళ్ళరు.
కానీ ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువు ఖచ్చితంగా సమరయ ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చిందంట. సరే, యోదయ నుంచి ప్రయాణం అయ్యాడు. ప్రయాణం చేస్తూ చేస్తూ ఇంచుమించు ఒక 50 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు ప్రయాణం చేసుకొచ్చాడు. ఆయన వచ్చి ఎక్కడికి వచ్చాడంటే సమరయ్యలో ఆ సుకార ప్రాంతానికి చాలా చరిత్ర ఉంది. ఒకటే చెప్తాను మీకు అందరికి అర్థమయ్యేది. యోసేపు ఐగుప్తులో చనిపోతే ఆయన ఎముకలు తీసుకొచ్చి సుకార ప్రాంతంలోనే భూస్థాపితం చేశారు. యాకోబు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. సుకార్ అనే గ్రామం చాలా పవిత్రమైనది. సుకార్ అనే గ్రామం అది గ్రామం కాదు, అది ఊరు. అది సమరయులకు ముఖ్య పట్టణం. సుకార్ అనేది సమరయులకు ముఖ్య పట్టణం, అంటే కేంద్రం మాట, అది క్యాపిటల్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యూదా నుంచి బయలుదేరి యాకోబుకు యోసేపుకి ఇచ్చినటువంటి స్థలము దగ్గర సుకారు అనే ఒక పట్టణానికి వచ్చాడు ఆయన. యేసు అంటే నాకు ఏరియాగా అనిపించింది. ఓ దైవజనుడు ఇలాగే చెప్పాడు, బైబిల్లో ఉన్న పేర్లనంట చాలా అపవిత్రపరుస్తున్నాం. మనం చర్చిలో చాలా మంది ఏసులు ఉంటారు. మా చిన్నాన్న కూడా ఏసు ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ రే ఏసుగా అంటారు. ఎవరిని పిలుస్తున్నారు? ఒక సేవకుడు ఇలా చెప్పుకొచ్చాడు, రే ఏసుగా కొంచెం వేసుకోరా అంటున్నాడంట. ఏంటి ఆ పేర్లు పెట్టుకున్న వాళ్ళు కొంచెం జీవితాన్ని కాపాడండి. పేర్లు పెట్టుకున్న వాళ్ళు కొంచెం ఆ పేర్లో ఉన్న అర్థాన్ని కాపాడండి అంటున్నాను. ఇక్కడ చూడండి, అప్పుడు యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయన. ఉదయం బయలుదేరి ఉంటాడు ప్రభు, నడుచుకుంటూ వస్తున్నాడు. మార్గ మధ్యంలో వస్తూ ఉండగా సమరయ్యకి వెళ్ళాలి. మనం ఇలాగెళ్తే యెరూషలేము వెళ్తాం, డైరెక్ట్గా వెళ్ళిపోదాం, సమరయ్యకి ఖచ్చితంగా వెళ్ళాలి అన్నాడు ప్రభు. వచ్చినప్పటికి అక్కడ ఒక బావి ఉంది. సుకార్ అనే పట్టణంలో ఒక బావి ఉంది. ఆ బావి దగ్గరికి వచ్చినప్పటికంట అలసి ఉన్నాడంట ప్రభు. ఆయనకున్న వాగ్దానం ఏమో అలసి ఉన్న వారిని సేద తీర్చే దేవుడు. ఆయనే అలసిపోయి ఉన్నాడంట. అక్కడ ఆయన అలసి ఉన్నాడు. ఆ బావి దగ్గర కూర్చున్నాడు. టైం ఎంత అయిందంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటలు అయింది. ఎంత అయింది అమ్మా? 12 గంటలు అయింది. చూడండి తర్వాత, సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. దేవునికి స్తోత్రం. బావి దగ్గర కూర్చున్నాడు ఆయన, అలసడితో కూర్చున్నాడు. మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ, ఎండ తీవ్రత ఉండుంటే ఉంటుంది. ఆ సమయంలోనంట సమరయ ప్రాంతం నుంచి ఒక స్త్రీ ఆ బావి దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. మన పనులు ఎప్పుడు చేసుకుంటాం? వంట ఎప్పుడు చేస్తారండి? మిట్ట మధ్యాహ్నం చేస్తారా? చేయరా? నాకు చేసేవాళ్ళు తెలుసు. నాకు ఒకవేళ బయటికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలనుకో, మిట్ట మధ్యాహ్నం వెళ్తారా? ఎప్పుడు వెళ్తారు? పొద్దుటి కానీ సాయంత్రం కానీ. ఒక్కడే వెళ్తారా? ఒక్కడే వెళ్ళాం. వేళ బట్టలాడతావు, నేను పెడతాను. నీళ్లు తెచ్చుకోవడానికి ఏ టైంకి వెళ్దాం? ఆ టైంకి నన్ను పిలువే, నేను వస్తాను. ఒక్కడే వెళ్ళరు. కానీ యేసుక్రీస్తు ప్రభు బావి దగ్గర కూర్చున్నాడు. సుకారాల దగ్గర, బావి దగ్గర. ఈమె మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఆ బావి దగ్గరకు వచ్చింది. ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు చూడండి ప్రభు ఏమంటున్నాడు అక్కడ. రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఎందుకు అడిగాడనంటే వాస్తవానికి ఆ బావి చిన్న బావి కాదు. ఆ బావి చాలా లోతైనటువంటి బావి. అది మన పాత నిబంధనలోకి వెళ్తే యాకోబు తవ్విన తర్వాత బావి ఉబికేటువంటి బావి అది. ఆ బావి దగ్గర ఈమె చెప్పుద్ది, మనుషులు తాగుతారు, గొర్రెలు తాగితే, పశువులు తాగితే, ఇవన్నీ కూడా తాగేటువంటి, అంటే అనేక మందికి దాహార్తిని తీర్చేటువంటి బావి అది. ఆమె వచ్చింది. ఆమె వచ్చినప్పుడు అంటున్నాడు నాకు దాహానికి ఇమ్మని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఆమెమో సమరయ ప్రాంతానికి చెందినది, ప్రభువేమో యూదయ ప్రాంతానికి చెందినవాడు. యూదుల వస్త్రధారణ ప్రత్యేకంగా ఉంటారు, నిలువ టంగిలు ధరిస్తారు. సమరయ ప్రాంతం కూడా ఇంచుమించి అదే రకంగా ఉన్నా స్త్రీలు తమ ముఖాన్ని కప్పుకుంటారు. అందులోన ఈమె మిట్ట మధ్యాహ్నం వేళ బయటకు వచ్చింది.
బయటకు వచ్చిందంటే వాళ్ళ ముఖాన్ని కంప్లీట్ గా వాళ్ళు కప్పుకోవాలి. ఆమె మిట్ట మధ్యాహ్నం వచ్చింది ఆడికి, అందున ఒక్కదే ఆమె వచ్చింది. యూదుల ఆచారం గాని సమరయుల ఆచారం గాని బహిరంగముగా ఒక పురుషుడు తన కుమార్తెతో కూడా మాట్లాడకూడదు. ఒక తండ్రి బహిరంగంగా తన కుమార్తెతో కూడా మాట్లాడకూడదు. యూదులు గాని సమరయులకు గాని ఉన్న ఆచారం అది. కానీ ఇక్కడ ప్రభువు, యూదుడైనటువంటి ప్రభువు అంటరానిగా వారిగా చూసేటువంటి సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ సందర్భం అక్కడ చూచేవారికి ఎలా ఉంటదంటే, ఏంటి ఇలా బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు అని ఆశ్చర్యపరిచే సందర్భమే. కానీ ప్రభు అంటున్నాడు, నాకు దాహమునకు ఇవ్వమని అడిగాడు ఆయన. చూడు, అక్కడ ఎవరూ లేరు. బావి అంటే ఎక్కడుంటది? మారుమూలు ఉంటదా? ఇంచుమించు ఊరు మధ్యలోనే ఉంటది. ఎందుకంటే అనేక ప్రాంతాలకి దాహార్తిని తీర్చేటువంటి యాకోబు బావి అది. ఆ బావి దగ్గర ఎవరు లేరు. శిష్యులు కూడా, ఇంతో పాటు ఉన్న శిష్యులు కూడా వెళ్ళిపోయారు. వాస్తవానికి సమరయులు ఈ చెరగా పట్టబడిన ఖాళీ భాగంలోనికి వారు అషూరు ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడున్నటువంటి వారిని వివాహాలు చేసుకున్నారు. ఇజ్రాయెల్ని, యూదుల్ని వివాహం చేసుకున్నారు. అటువంటి ఆమె మిట్ట మధ్యాహ్నం ఒంటరిగా వచ్చినటువంటి ఆమె ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఎవ్వరు కూడా లేరు. ఆమె అడిగినప్పుడు చూడండి, శిష్యులు వెళ్ళిపోయారు, ప్రభు ఒంటరిగా ఉన్నాడు. ఆమె కూడా ఒంటరిగానే వచ్చింది. ప్రభువు మాట కలిపాడు. ఆమె వచ్చి వాటర్ పట్టుకుపోవచ్చు, ఆమె ముసుగేసుకున్నది కాబట్టి వచ్చి వాటర్ పట్టుకుపోవచ్చు. కానీ ప్రభు ఆమెనే అడుగుతున్నాడు. సుఖారు అనే పట్టణం ఉంది. చాలా ప్రాంతాలు ఉన్నాయి సేద తీరడానికి. సుఖారు అనే పట్టణం ఉంది. ఆ పట్టణంలో చాలా ప్రాంతాలు ఉంటాయి ప్రభు చేర్చుకోవడానికి. కానీ ఈయన ఎక్కడున్నాడంటే ఆ బావి వద్దే కూర్చున్నాడు. ఈమె కూడా ఒంటరిగానే వచ్చింది. దాహానికి ఇమ్మన్నాడు. ఆమె గుర్తించింది ప్రభుని. ఎవరని? యూదుడని గుర్తించింది. ఎలా గుర్తించింది? వాళ్ళ వస్త్రధారణ బట్టి గుర్తించింది. ఆ వస్త్రధారణ బట్టి గుర్తించి, యూదుడు అయినటువంటి నీవు, మీకు మాకు మాటలు ఉండవే, మీరు మేము ఒకరికొకరు పలకరించుకోమే, నువ్వేంటి నన్ను వాటర్ ఇమ్మని అడుగుతున్నావు, మంచినీరు ఇమ్మను, దాహానికి ఇమ్మని అడుగుతున్నావు అని ప్రభుని అడుగుతూ ఉంది. యూదులకి సమరయులకి మధ్యన ఏం లేదంట? సాంగత్యము లేదంట. ఎందుకు లేదో మీకు ఎందాక చెప్పాను చరిత్ర. సమరయులకి యూదులకి మధ్యన సాంగత్యం ఎందుకు లేదు? వారు రెండు పడవల మీద అడిగేసేవారు వాళ్ళు. అనక అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడ పెద్దలు అక్కడ చేస్తూ ఉంటారు. పెద్దలు అనలేదండి, మాలో చెప్తున్నాను. అట్లా చూస్తాం, అక్కడ వాళ్ళే పెద్దలు, ఇక్కడ వీళ్ళే పెద్దలు. కార్యక్రమం ఇక్కడ కృష్ణాలు చేయాలని వీళ్ళే, అక్కడ చేయాలని వాళ్ళే. వాళ్ళు ఏమన్నాడు ప్రభు? సమరయులు అన్నాడు. ఆమె అంటుంది కదా, యూదుడు అయినా నువ్వు మమ్మల్ని ఎలాగ అడుగుతున్నావు, మీకు మాకు మధ్యాహ్న సాంగత్యం లేదే అని అడిగితే ప్రభు అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు ప్రభు. ఫస్ట్ పలకరించాడు. ఏమని పలకరించాడు? అమ్మా కొంచెం మంచినీళ్ళేవా అన్నాడు. ఆమంది, వాస్తవంగా ఒకసారి ఆలోచించండి, ఎటువంటి వాళ్ళు అయినా ఆ మిట్ట మధ్యాహ్నం ఎండ వాళ్ళు వస్తే అమ్మ కొంచెం మంచినీళ్ళు అంటే మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా ఇచ్చేస్తాం. కూలింగ్ తాగుతారా, మామూలు తాగుతారని మనం వేస్తాం. ఆ మంటుంది కదా, అదేంటి యూదుడు నువ్వు నన్ను అడుగుతావేంటి అంటే, వాళ్ళ దృష్టిలో, సమరయుల దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారంటే, యూదులు సమరయుల దృష్టిలో యూదులంటే ఎక్కువ వారు, సమరయులంటే తక్కువ జాతి వారి కింద వారి భావన. ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో నేను అడిగాను, సరే నువ్వు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవరో అది నువ్వు తెలుసుంటే గనుక ఈ ప్రశ్న నన్ను అడగను. దేవుని వరాల గురించి తెలుసుంటే, ఇప్పుడు ఆమె ఎవరామే? సమరయులంటే ఎవరు? ఎవరిని ఆరాధిస్తున్నారు అమ్మా? ఇంకా ఎక్కడుంది? గెరాజీము కొండ మీద ఒక మందిరం ఉంది వీళ్ళకి.
గెరాజీం అనే కొండ మీద వీళ్ళకు ఒక మందిరాన్ని కట్టుకున్నారు. యెరూషలేం మందిరం లెక్కనే ఎత్తైన కొండ మీద ఒక మందిరాన్ని కట్టుకున్నారు. వీళ్ళు విశ్రాంతి దినాన్ని కూడా పరిశుద్ధంగా ఆచరిస్తారు. వీళ్ళు ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుసరిస్తారు. అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుసరిస్తారు, దేవుని ఆరాధిస్తారు, దేవునికి ఇష్టమైన బలులు ఇస్తారు, దేవునికి కావలసిన ప్రతిదీ కూడా అర్పిస్తారు బలులో. కానీ వీళ్ళకి ఏం తెలియదని అర్థం ఇక్కడ, దేవుని గురించి పరిపూర్ణంగా తెలియదని అర్థం ఇక్కడ. దేవుని వరాల గురించి తెలియదంట. అలాగే దేవుని గురించి, క్రీస్తు ప్రభుని గురించి ఆది కాండం నుంచి చెప్పబడిన ప్రతి ప్రవచనం ముందే ఆయన మెస్సయ్యగా రాబోతున్నాడే, ఆ ప్రవచన గ్రంథాలు కూడా వీరికి తెలియదు మాట. ఈరోజు సమరస్త్రీ ఎవరనుకుంటున్నారో మనమే. తెలుసా, దేవుని మందిరానికి వస్తాం, దేవుని వాక్యాన్ని చేతిలో పెట్టుకుని వస్తాం. ఎంతమందికి తెలుసు దేవుని వాక్యం? 66 పుస్తకాలు నేను కళ్ళు మూసుకుని చెప్పేస్తానని అన్నోళ్ళు ఒకసారి చెప్పండి. మొత్తం అంతా కాదు, పుస్తకాల పేర్లే. 66 పుస్తకాల పేర్లు నేను చెప్తానండి అన్నవాళ్ళు ఎంతమంది? వాళ్ళు అదే పరిస్థితి. ఎత్తైన గెరాజీము కొండ మీదకి వెళ్ళి పరిశుద్ధ దినాన్ని, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తారు. కానీ వారికి ఏం తెలియదంటే ధర్మశాస్త్రం తెలియదు వాళ్ళకి. విశ్రాంతి దినంలో ప్రభుకి అర్పించాల్సినటువంటి బలులు కానీ అర్పణలు కానీ అన్నిటిని చెల్లిస్తారు. కానీ వారికి ఏం తెలియదంటే రాబోయే మెస్సే రాక సూచనలు కానీ మెస్సే ఎలా ఉంటాడు కానీ తెలియదు వారికి. మనము అదే స్థితిలో ఉన్నాం. చక్కటి మందిరాన్ని కట్టుకున్నాం, పరిశుద్ధ గ్రంథాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేతిలో పట్టుకుని వస్తాం. కానీ అందులో ఏముందో మనకేమీ తెలియదు. నవల పుస్తకాలు చదివే అలవాటు ఎంతమందికి ఉంది? కథల పుస్తకాలు చదివే అలవాటు ఎంతమందికి ఉంది? చెప్పండి పర్లే. దేవుని సన్నిధిలోనంట యథార్థంగా ఒప్పుకునే వారు ధన్యులంట. జోకులు చదివేది అలవాటు అంటే మీరు ఎందుకు పనికిరారా? సీరియల్ చూసే అలవాటు ఎంతమందికి ఉంది? అంటే మీరు యథార్థంగా ఒప్పుకోలేకపోతున్నారా? అన్నిటికీ కేటాయించడానికి టైం ఉంది, కానీ చేతిలో ఒక అలంకరణ ఉందే, అబ్బా ఇది పట్టుకో, ఏం చేయాలి దానికి? ఎందా చూసాను చాలా మంది బైబిల్లో నలగలేదు ఎక్కడ. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం కదండి, నలగకూడదండి. ప్లేట్ నిండా బిర్యానీ పెట్టుకుని, జాయింట్ బిర్యానీ పెట్టుకుని, అబ్బా ప్రభా ఆహారం ఇచ్చినందుకు వందనాలయ్యా ఆమె నన్ను ప్లేట్ ఇటుకెళ్ళి పడేస్తారా? ఈ భోజనం ఒక గంటలో అరిగిపోద్ది. కానీ ఆత్మీయ ఆహారం అలా కాదు. ఇది ఒక్కసారి తిన్నామంటే మనలోకి ఏమొద్దో తెలుసా? జీవం వస్తూ ఉంటుంది. హల్లెలూయా, జీవం వస్తూ ఉంటుంది. మా లీడర్ మాకు చెప్పింది ఏంటి తెలుసా? ఒక్కో ప్రాబ్లంకి ఒక్కో టాబ్లెట్ ఉంది ఇందులో, ఒక్కో సమస్యకి ఒక్కో టాబ్లెట్ ఉంది ఇందులో. వేలు ఖర్చు అయిపోతాయండి మందులకి. ఇక్కడ ఉంది అసలైన మందు. హాస్పిటల్కి వెళ్తే ఇంత అయిపోతుందండి, అసలైన వైద్యుడు ఇక్కడ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? అదే సమరయ స్త్రీలాగా ఎంతో ఎత్తైన కొండ మీద, గెరాజీము కొండ మీదకి వెళ్ళి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తూ, పరిశుద్ధంగా అర్పణలు అర్పిస్తూ, బలులు అర్పిస్తూ అంత భక్తిని చూపిస్తున్నటువంటి వారు, దేవునికి ఇష్టమైన ప్రజల్లో వచ్చినటువంటి సంతతి వారు, వారికి ఏమి తెలియదంటే దేవుని వరాల గురించి తెలియదు, మెస్సేను గురించి సూచనలు తెలియదు వారికి. ఈరోజు మనము అదే స్థితిలో ఉన్నాం, అదే స్థితిలో ఉన్నాం. అందుకని చూడండి ఏమంటున్నాడు ఆమె మరొకసారి, దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడిగిన వాడెవడో అదియు ఎరిగి ఉంటే, ఇదిగో ఇప్పుడు నీ ఎదురుగుండా కూడా ఎవరో ఎరిగి ఉంటే నువ్వు ఈ ప్రశ్న ఇవ్వు. ఓ ప్రశ్న అయినా ఇప్పటికెప్పుడు యేసయ్య వచ్చి అక్కడ నిలబడి అమ్మ బాగున్నారంటే ఏమంటారు? బాగున్నాం. ఎందుకని? ఎవరో వచ్చి అడిగారు చెప్పాం. అమ్మ నేను యేసయ్యనంటే అవునా ఇలా ఉంటావా? నేను అలా చూసానే ఫోటోలోను. గుర్తుపట్టగలమా యేసయ్యని? యేసయ్యని గుర్తుపట్టే స్థితిలో ఎంతమంది ఉన్నారు? అది కన్నా 18వ అధ్యాయంలో తీకండి, బైబిల్ తీకండి. యాకోబుకి అప్పటికి 99 సంవత్సరాలు. ఎక్కడున్నాడంటే సింధూర వనం దగ్గర కూర్చుని ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం వేళ సింధూర వనం దగ్గర కూర్చున్నాడు. మిట్ట మధ్యాహ్నం అంటే ఎండ ఎలా ఉంటది? దూరంగా ఉన్న వాళ్ళు ఎంతమందిని చూడగలదు? ఎక్కడో దూరంగానంట ముగ్గురు నడుచుకుంటూ వస్తున్నారంట. ఎంత వయసు? ఎంత? 99 సంవత్సరాలు. అబ్రహాము పరిగెట్టుకుని వెళ్ళాడంట. ఎందుకు వెళ్ళాడు? ఎవర్రా వస్తున్నారు దగ్గరకు నువ్వా అంటమ్మా కదా.
99 సంవత్సరాల వయసులో మిట్ట మధ్యాహ్నం వేళ సింధన వనం దగ్గర కూర్చున్నటువంటి అబ్రహాము దూరం నుంచి అరణ్యంలో ఎడారిలో నుంచి నడుచుకుంటూ వస్తున్నారంట. ముగ్గురు. ఎంతమంది వస్తున్నారంటే ఏదో తెల్లగా ఆకారం కనపడుతుంది కానీ అని అంటాం కదా మనం. ముగ్గురు వస్తున్నారని చెప్పాడు అక్కడే అబ్రహాము. ఏం చేశాడు తెలుసా? మిట్ట మధ్యాహ్నం పరిగెత్తుకుని వెళ్ళాడంట. పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాడంట. దేవుని స్తోత్రం అనేసి, రండి రండి నీళ్ళు కాళ్ళు కడుక్కోండి, నన్ను నీళ్ళు ఇచ్చి ఈ పూట నా దగ్గర భోంచేసి వెళ్ళరా ప్లీజ్ అని బతిమాలుతున్నాడు. ప్రభువుని ఆహ్వానిస్తున్నాడు. అక్కడ దేవుడు నా దగ్గరకు వచ్చాడు, దేవుని దూతలు నా దగ్గరకు వచ్చాయి. వారికి ఆసం అంట వెళ్ళి అలా ఆవిడతో చెప్తున్నాడంట, ఇదిగో శారా, నీ చేతితో నువ్వు వారికి రొట్టెలు చేసి పెట్టు. అబ్రహాం దగ్గర ఎంతమంది పనులు ఉన్నారు అప్పటికి? ప్రభు అడుగుతాడు, జీవితంలో ఎన్నిసార్లు బైబిల్ చదువు అని అడుగుతాడు. ఏం చెప్తారు మీరు? లేదు ప్రభా, పొద్దున్నే లేచి టిఫిన్ తినివ్వండి, మధ్యాహ్నం మంచిగా భోజనం చేసివ్వండి, రాత్రి మరలా మరి మిగతా సమయం శుభ్రంగా ఎక్కడ చర్చిలోకి వెళ్ళినా ఇదే చెప్పాలి. మనం ఇదే చెప్పాలి. మనం దేనికి ప్రాధాన్యం ఇస్తున్నామంటే, ఇక్కడ ఉన్నటువంటి సమరయులు కూడా లోకానికే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇక్కడ ఉన్నటువంటి సమరయులు కూడా ఆచారాన్నే పాటించేవారు కానీ భక్తిని పాటించేవారు కాదు. అందుకనే ఈమెకేం తెలియదంటే దేవుని వరాల గురించి, ధర్మశాస్త్రం గురించి, క్రీస్తు ప్రభుని గురించి, మెస్సేజ్ గురించి ఏమీ తెలియదు ఈమెకి. ఆయన ముందున్నవాడు, నీతో మాట్లాడుతున్నవారు ఎవరో కూడా నీకు తెలియదు. ఈరోజు ఎంతగా ప్రకటించబడుతున్న వాక్యం కూడా మీకు ఎందుకు మాట్లాడుతున్నాడో ఆయన తెలియదు. దేవుడు ఎలా మాట్లాడతాడు చెప్పండి ఒకసారి? వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, దర్శనాల ద్వారా, స్వరం ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడటానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు సమరయ ప్రాంతానికి ఆయన ఎప్పుడు వెళ్ళా, కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు ఆయన? సమరయ ప్రాంతానికి వచ్చాడు. వచ్చి నీకు ఏసేంటి తెలుసా అని అడిగాడా? ఆమె ఈయన పలకరిస్తే పెద్ద తప్పు, కానీ ఈయన ఏమన్నాడు తెలుసా? అమ్మ కొంచెం మంచినీళ్ళేమా. ఏం చేయడు తెలుసా? ఆయనకి నిజంగా దాహం వేసింది అంటారా? ఆయన అంటాడు కదా ఇదే అధ్యాయంలో, నా దగ్గరికి వచ్చేవాడు ఏమిస్తాడు అన్నాడు, నిత్య జీవపు ఊటలు వాళ్ళలో ప్రవేశిస్తాయి. ఇందాక కూడా చదివాం 55 వచ్చిన మొదటి వచనంలో, దప్పికొన్న వాళ్ళారా నా యొద్దకు రండి. ఇందాక ఆరాధనలో దేవుడు ఇచ్చిన వాక్యం, ప్రవచన వాక్యం అది. దప్పికొన్నవారా నా యొద్దకు రండి, వచ్చి మీ దప్పిక తీర్చుకుని వెళ్ళండి. మనకేముందే? దప్పికుందా? ఆకలి ఉందా? దప్పిక లేదు మీకు ఎవరికైనా? లేదు. ఆకలి ఉంది. ఏ ఆకలే? దీనికి పెట్టబోదు లోపల ఏం పరిగెడుతున్నాయి? ఎలకలు పరిగెడుతున్నాయి. ఒక ఎలకల మంది బెళ్ళేసేస్తే అప్పుడు తెలుస్తుంది. పొద్దున్న లేచి ఈరోజు ప్రభా నీ సన్నిధిలో నేను హృదయపూర్వకంగా ఆత్మతో నిన్ను ఆరాధించాలయ్యా, నీ వాక్కు చేత నాతో మాట్లాడయ్యా అని ప్రార్థన చేసుకుని వచ్చిన వాళ్ళు ఎంతమంది? పొద్దున్నే లేచి వంట చేసుకుని వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు దేనికి సిద్ధపడి ఉంది మీకు? మా దగ్గరికి హాస్టల్ పిల్లలు వచ్చేవారు. నేను ఒక హాస్టల్కి ప్రతి గురువారం వెళ్ళి ఈవినింగ్ టైము వాళ్ళతో కేటాయించేవాడిని, దేవుని గురించి చెప్పేవాడిని. హాస్టల్ పిల్లలు దేవుని గురించి చెప్పేవాడిని. ఎక్కడెక్కడి నుంచో ఏ ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ హాస్టల్లో ఉండేవారు. హాస్టల్లో ఉంటే ఒకళ్ళు సహవాసాన్ని బట్టి పాడైపోతారని నేను ఎక్కువ హాస్టల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసేవాడిని. హాస్టల్కి వెళ్ళి ప్రతి గురువారం ఆ వార్డెన్ పర్మిషన్ తీసుకుని ఒక గంటన్నర వాళ్ళకి వాక్యాన్ని చెప్పి కొద్దిసేపు ఆరాధించి ప్రార్థన చేసి వచ్చేవాడిని. వాళ్ళు రాను ఏమన్నా తెలుసా? అన్న సండే మాకు కుదరట్లేదన్నా, మేము వస్తామన్నా. సండే రండి అన్నారు. సండే కుదరదు కదా తమ్ముడు, చర్చిలు కదా, మీరే వచ్చేయండి అన్న. వాళ్ళకి ఎంత దూరం అంటే 1 కిలోమీటర్ దూరం చర్చి. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఎన్ని గంటలకన్నా చర్చ్ అని అడిగారు. 9 గంటలకు స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకు అవుద్ది అన్న? 1 గంటకు అలా అవుద్ది అంటే మేము 1 గంటకి చర్చ అయిన మేము అక్కడి నుంచి రావాలంటే అరగంట కదన్నా, 1 గంటన్నర. మాకు 12 గంటలకి ఆదివారం భోజనం పెట్టేస్తారన్నా, మాకు భోజనం ఉండదన్న. సరే ఒక పని చేద్దాం తమ్ముడు, మీరు ఎంతమంది వస్తారో చెప్తే అక్కడ భోజనం అరేంజ్ చేద్దాం పోనీ అన్న. వాళ్ళు ఒక రోజు వచ్చేసారు, చర్చికి వచ్చేసారు. వచ్చన్నారు, అన్న మాకు భోజనం ఏమి అరేంజ్ చేయొద్దు అన్న. ఏ తమ్ముడు అన్న, మేము చర్చిలో అంతసేపు సంతోషిస్తాం కదా, ఆనందిస్తాం కదా, అది నిండిపోద్ది అన్న.
మేము ఆదివారం రోజు దేవుని కోసం ఉపవాసం ఉన్నట్టు ఉంటుంది, మేము చర్చిలో ఆనందించినట్టు ఉంటుంది. పోతే పోయిందని ఆ భోజనం, మీరు మట్టుకు ఆ ప్రయాస తీసుకోకండి అన్న. ఐడియా ఉందా నీకు? మన చర్చికి వచ్చేవారు హాస్టల్ పిల్లలు, వాళ్ళకి ఏమి అరేంజ్ చేసేవాళ్ళం కాదు. వాళ్ళు ఉదయం 9 గంటల కంటే ముందే వచ్చేవారు. మేము అనుకున్నాం మధ్యాహ్నం వాళ్ళకి సెషన్ పెడదాం అనుకున్నాం. వద్దన్న, మీతో పాటే మేము ఆరాధిస్తామన్న. 9 గంటలకు వచ్చిన వాళ్ళు 2-3 గంటలకు వెళ్ళేవారు వాళ్ళ హాస్టల్కి, భోజనం కూడా చేయకుండా. అనుకున్నారు ప్రభు సన్నిధిలో మేము ఎంత భోజనం చేస్తాంటే అక్కడ భోజనం లెక్కేముందన్న. మనం ఇక్కడ ఏం చేస్తుంది అదే, ఏం చేస్తుంది అదే. ఆమె అవసరం చూసుకోవడానికి వచ్చింది. ఏం చూసుకుంది? నీళ్ల గుండం తెచ్చుకుంది. దేనికి తెచ్చుకుంది? నీళ్లు పట్టుకెళ్ళడానికి తెచ్చుకుంది. చూడండి, మన క్వాలిటీస్ కనపడతాయి ఆమెలోనూ. ప్రభు అంటున్నాడు కదా, నీ ముందు నీతో మాట్లాడేవారు ఎవరో తెలిస్తే నువ్వు ఈ ప్రశ్న నన్ను అడగవు. మనం కూడా ఏం చేస్తున్నా తెలుసా? ప్రభు ఎంతగా మాట్లాడుతున్నాడే, ఆరాధనలో ప్రవచనాలతో మాట్లాడుతున్నాడే, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడే, అదే బతుకు, అదే దిగులు, అదే చింత. బ్రతుకులు మారట్లే, ఆ వాక్కును పట్టుకోవట్లే. నేను ఒక మాట అడుగుతాను, ఇందాక దాహంతో దప్పికతో వచ్చేవారు దప్పిక తీర్చబడెళ్తారన్న మాటను ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు? నాకు తెలిసి చాలా మంది చేతులు ఎత్తారు. ఆ ప్రవచన వాక్యం, దేవుడు మాట్లాడుతున్న ప్రవచన వాక్యాన్ని మనం తీసుకొని తినాలి, నమలాలి. ఆలోచించండి, అక్కడ ఉన్నటువంటి ప్రభు ఎవరో మనం గుర్తించగలిగి ఉంటే ఆమె ప్రశ్న అడిగేది కాదు. ఈ రోజు ఇక్కడ విడుదలవుతున్న మాటలు, ఈ పరిశుద్ధ స్థలంలో విడుదలవుతున్నటువంటి మాటలో ఇది దేవుని మాటలుగా మీరు రిసీవ్ చేసుకుని భుజించగలిగితే మీ జీవితం ఖచ్చితంగా మార్చబడతాది. ఇక్కడ అంటున్నాడు కదా ప్రభు, మీ ముందు నిలబడిన వారు ఎవరో ఎరుగుంటే మీరు ఎలాగుండరు. ఈ రోజున మీ ముందు వెలువడుతున్నటువంటి వాక్యం ఎవరి వాక్యమో తెలిస్తే మనం ఈ స్థితిలో ఉండం. మనం ఏంటంటే బైబిల్ చేతితో పట్టుకోవాలి, ఆదివారం రోజు తయారవ్వాలి, మందిరానికి వెళ్ళి కూర్చోవాలి. ఆ భక్తే కాదు. ఆత్మతో నింపబడి ఆరాధనలో దేవుడు ప్రవచించమని మాట పిలిచాడంటే ఖచ్చితంగా ఇక్కడ ఒకడు ఉన్నారు. ఈరోజు ఈ మాట మాట్లాడుతున్నాడంటే ఈ భాగాన్ని మీకు చెప్తే నమ్మరు. సోమవారం నుంచి ప్రార్థన చేస్తుంటే శుక్రవారం రోజున ఈమె గురించి మాట్లాడమన్నాడు దేవుడు. ఆయన నిలబడి అదే మాటని, అదే దాహమును గురించి మాట్లాడుతున్నాడే. పరిశుద్ధాత్ముడు ఆ అవశ్యతలు ఎరిగి నడిపిస్తున్నాడు ఇక్కడ, ఆత్మతో నింపబడిన వారు కాబట్టి. ఆ మాట్లాడే మాట ఎవరి మాటలు, ఎవరి కోసం? మీకు విషయం తెలుసా? ఆయన ప్రతి మాట్లాడే ప్రవచనం మాట నేను రిసీవ్ చేసుకుంటా. ఇక్కడ ఈ వాక్యాన్ని నేనేదో బోధించేస్తానని గొప్పని కాదు. ఈ రోజు ఈ మాట్లాడే మాటలు కూడా నా కోసమే. ఫస్ట్ నేను తీసుకుంటా ఈ మాటలని. ఇది బావి, సమర స్త్రీ అలా వచ్చింది బిందె పట్టుకుని, ప్రభు ఇక్కడ ఉన్నాడు, ఈయన అడుగుతున్నాడు, నాకు కొంచెం దాహం తెచ్చు అని అడిగాడు. ఆమంటుంది, నువ్వు యూదుడవు, నేను సమరయల్ని, నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అంటే, నీకు దేవుని వరాల గురించి కానీ రాబోడు గురించి ముందున్నవాడు ఎవరో తెలియదే, నువ్వు గనుక నేనెవరో తెలిస్తే గనుక నేను నీకు జీవజలం ఇస్తాను. ఈయనే దప్పికలో ఉన్నాడే, ఈయన దాహానికి ఆమెను అడిగాడే, ఆమెను అంటున్నాడు కదా నేను ఎవరో తెలిస్తే నీకు జీవజలం ఇస్తాను అన్నాడు. ఆ జీవజలపు నీటి బుగ్గలు ఊరుతూ ఉంటాయి అంట. దేవునికి స్తోత్రం. శారా హాగర్ని గెంటేసింది కదా ఇంట్లో నుంచి బయటికి. తెలుసా మీకు? హాగర్ ఏం చేస్తుందంటే ఇష్మాయిల్ చేతిలో పట్టుకుని పిల్లగాడిని ఒక నీటి బొగ్గను పట్టుకుని అరణ్యంలోకి వెళ్ళిపోద్ది. ఒక చోట నీళ్లు కూడా అయిపోయి ఒక చోట అలా కూర్చుని దిగులు చెందుతూ ఉంటే దేవుని దూత వస్తుంది. వచ్చి ఏంటనంటే, ఏముంది నా పరిస్థితి ఇదని చెప్పుకుంటుంది. అక్కడ నీటి దిత్తులో నీళ్లు లేవు, వాటర్ బాటిల్లో నీళ్లు లేవు. మన దగ్గరకు వచ్చినప్పుడు వాటర్ బాటిల్లో నీళ్లు లేవు. ఏం చేయాలా? అక్కడ నీటి బొగ్గను సృష్టిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ? ఎడారిలో. ఇప్పటికే ఉంది తెలుసది. నీటి బుగ్గ ఎడారిలో ఇప్పటికి ఇరాక్ దేశంలో ఉంది. అది ఇక్కడ అంటున్నాడు కదా, నీకు జీవజలాన్ని ఇస్తాను, నేను ఎవరో నువ్వు ఎరుగుంటే కనుక నీకు జీవజలాన్ని ఇస్తాను. ఆ జీవజలం తాగివాడు ఎప్పటికే దప్పిక కొనడంట. ఆలోచించేయండి. ఆయన అంటున్నాడు కదా, నేను నీకు జీవజలమును ఇచ్చేదినని చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, ఆయనేమో జీవజలాన్ని ఇస్తానన్నాడు కదా, జాతకనండి, జీవజలాన్ని ఇస్తానన్నాడు. ఈమెకి ఏం తెలిసాలి? దేవుని మందిరానికి వెళ్తుంది, ధర్మశాస్త్రం తెలియాలి, దేవుని కార్యాలు తెలియాలి, దేవుడు ఎంతటి గొప్పోడో తెలియాలి కదా.
ఈయన అన్నాడు నీకు జీవజాలాన్ని ఇస్తానంటే ఈమె ఎలాగ ఆలోచించిందో ఒకసారి చూడండి. ఆయన జీవజాలం ఇస్తానని అన్నాడంటే బావిలోంచి ఇస్తానన్నాడా? అమ్మా మనం కూడా అంతే. జీవజాలం అంటే బాటిల్ అట్టుకుని వెళ్ళిపోతున్నాం. ఎక్కడికే? మా ఊర్లో బుధవారం ఎత్తారు, వాళ్ళు టిన్లు వేసుకుని వచ్చేస్తున్నారు. ఏంటి ఎలా ఉన్నాయి జీవజాలాలు బాటిల్ ఎత్తారా? ఆమె అంటుంది ఆ బావి లోతైనదే. అరే నీ దగ్గర చేదనుకోలే, నువ్వు ఎలాగిస్తావు అంటే తోడేస్తానన్నాడా? జీవ జలం అంటే ఆ జలములు ఏముంటదంటే జీవం ఉంటుంది. అది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది అనేది ఇంతకుముందు కూడా నేను మాట్లాడా, మీకు గుర్తుందా? పరిశుద్ధ స్థలము నుంచి ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది అది? నేను ఒక శుక్రవారమో ఎప్పుడో మాట్లాడా. దేవుని సింహాసనం దగ్గర నుంచి ఆ నది అది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది అంటే దేవుని పరిశుద్ధ సింహాసనం క్రింద నుండి ఆ యొక్క నది ప్రవహిస్తూ ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, ఒక దూత తీసుకెళ్తున్నాడంటే యెహెజ్కేలుని మొదట కాలిమండ వరకు, చీలమండ వరకు, తర్వాత మోకాల వరకు, తర్వాత గుర్తుకొచ్చింది ఇప్పుడైనా ఆ జీవజలం ఎక్కడి నుంచి అంటే దేవుని సింహాసనం దగ్గర నుంచి ప్రవహించేది. అది దానిలో ఏమున్నదంటే జీవం ఉన్నది. రేపు పొద్దున్న మనం పరలోకం వెళ్తే నదిని ఖచ్చితంగా చూస్తాం. మనం ఆ జీవజలం అనేది నూతులో తోడితేనో పంపులో కొడితేనో లేకపోతే ట్యూబ్ పై పెట్టి వాటర్ పట్టేదో అది కాదు జీవజలం అంటే. మనోళ్ళు అదే పొరపడుతున్నారు. జీవజలం అనేది దేవుని దగ్గర నుంచి వచ్చేది. ఆ దేవుడు ఈయన అంటున్నాడు కదా, జీవజలపు నదులంట మనలోంచి ప్రవహింపజేస్తాడంటే అది ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధ స్థలము నుంచి వస్తుంది. ఆ పరిశుద్ధంగా మనం మార్చి మనలో నుండి ఆ జీవజల నదులు ప్రవహింపజేస్తానంటున్నాడు ఆయన. ఈ మనకు ఉంటుంది నీ దగ్గర ఏమి లేదు కదా, లోతుగా ఉంది, అది లోతుగా ఉంది, నువ్వు ఎలా తీసేస్తావు? చూడండి ప్రభు ఏమంటున్నాడు. ఈ బావిచ్చిన ఆయన ఉన్నాడే, ఎవరైనా యాకోబుని ఏమని పలకరిస్తుంది అక్కడ? నేను యూదుడిని, ఆమె సమరయ, మాకు పడదు, నేను వాళ్ళని చాలా హీనంగా చూస్తాను. ఇప్పుడు వచ్చి అంటుంది కదా మన తండ్రి అంటుంది అక్కడ. హల్లెలూయా. వీళ్ళందరూ ఒకటే కుటుంబం కదా, ఇజ్రాయెల్ సంతానమే కదా, యాకోబు సంతదే కదా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, వీళ్ళందరికి అదే దేవుడు కదా. కానీ ఈమెచ్చి మీకు మాకు పడదంటలేదు. మన తండ్రి అయినా యాకోబు కంటే నువ్వు గొప్పోడువా? ఎందుకు గొప్పడుంది? ఆయన ఇచ్చిన బావులు ఆయన తోడుకోలేకపోయాడే, నువ్వు తోడిచ్చేస్తావు నాకు జీవజాలని. దీంట్లోంచి మా కుమారులు, మా పశువులు అన్ని మేమే తాగాం అంటుందా లేదు అక్కడ ఆమె? చూడండి ఏమంటుంది అక్కడ. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడుగుతుంది. అంటే ఇంకా ఎవరో తెలియట్లేదు ఆమెకి కదా. ప్రభువు తను ప్రత్యక్షపరుచుకోవాలంటే పెద్ద కష్టం కాదు. ఇజ్రాయెల్ ప్రయాణం జరుగుతూ ఉంటే మోషే చేత దేవుడు అద్భుతాలు చేయిస్తున్నాడు. 10 అద్భుతాలు జరిగించాడు. వాళ్ళు 4 రోజులు వెళ్లాల్సినటువంటి ప్రయాణము పట్టింది, 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకు పట్టింది? ఎవరి డైరెక్షన్ లో నడిపిస్తున్నారు? దేవుడు డైరెక్షన్ ఇస్తున్నాడు, మోషే నాయకత్వంలో నడిపిస్తున్నారు. ఒక్కో అద్భుతం చేస్తున్నాడు. కానీ లేవనుకున్నా తెలుసా? అదిగో ఇక్కడోళ్ళు కూడా చేస్తారు. మోషే నువ్వేం పెద్ద గొప్పోడు కాదు, మ్యాజిక్లు చేస్తున్నావు, ఇదిగో ఇలా మ్యాజిక్లు చేసేస్తున్నారు. వాళ్ళు ఎలా చూస్తున్నారంటే మ్యాజిక్ లాగా చూస్తున్నారు మనకులాగా. కానీ మోషే చేత దేవుడే, సర్వోన్నతుడైన దేవుడే ఈ కార్యాలు చేస్తున్నాడని వాళ్ళు నమ్మట్లే. మార్గం గుండా వెళుతున్నారు. వెళుతున్నప్పుడు కూడా ఏంటి మోషే తిడతానే ఉన్నారు. అరే మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చేస్తాడే అని కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. మోషే ప్రార్థన ఆలకిస్తాడా, మన ప్రార్థన ఆలకించడా అనుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఎవరి మీద నమ్మకం ఉంచాలి? వీళ్ళు మోషే మీద నమ్మకం ఉంచాలా, దేవుడి మీద నమ్మకం ఉంచాలి? ఆ నమ్మకం లేక జాతి వినాలి. ఆ విశ్వాసం లేక, ఆ నమ్మకం లేక, ఆ నిరీక్షణ లేక ప్రభు యొక్క శక్తిని ఎరిగిన వారు ఉన్నారు. కాబట్టి ఆ శక్తి ఎరిగే వరకు ప్రభు తిప్పుతున్నాడు అంట. మన జీవితంలో ఎందుకు మనం అడిగినది దేవుడు జరిగించట్లేదంటే మనలో ఆ పరిపూర్ణ నమ్మిక లేక, మనలో పరిపూర్ణ దేవుని శక్తిని ఎరగక, మనలో పరిపూర్ణమైనటువంటి నిరీక్షణ లేక మనం పొందుకోవట్లేదు.
ఆ ఇజ్రాయెల్ 40 రోజులు వెళ్ళిపోవచ్చు అలానే, కానీ 40 సంవత్సరాలు తిప్పాడు దేవుడు. కారణం ఏంటంటే వారి దేవుడి శక్తిని ఎరగకుండా తిరిగారు వాళ్ళు. వీళ్ళు ఇంకేం చేశారో తెలుసా? ఈ మధ్యలో వచ్చిన జాతి ఉన్నారే, ఈ మధ్యలో వచ్చిన జాతి ఏం చేశారు తెలుసా? అటు ఇజ్రాయెల్ వైపును ఇటు యోధా వైపు కూడా చెరే వైపును కూడా బొమ్మలు ఎట్టారు. ఏ బొమ్మలో? మనము దేవుని శక్తిని పరిపూర్ణంగా ఎర్రగకపోవడాన్ని బట్టి మనం ఏదో అడగాలి. కాబట్టి ఒకసారి ప్రార్థన చేస్తున్నాం, ఏం చేస్తున్నాం? మొదలెడతాం, ప్రభువా నీకు వందనాలు, మరి నాకు అదివి, నాకు ఇదివి, మా అబ్బాయికి, మా అమ్మాయికి, మా ఆయనకి, అబ్బాయి అది ఇది ఈ అదే ప్రార్థన. ఎప్పుడైనా మారిందా? మా సండే స్కూల్ పిల్లలు ఉండేవారు, ఓ పాస్టర్ గారు ఆదివారమైన అదే ప్రార్థన, శుక్రవారం అయినా అదే ప్రార్థన, గృహ కూడికి జరిగిన అదే ప్రార్థన, ఎక్కడికి వెళ్ళినా అదే ప్రార్థన. వీళ్ళు ఏం చేశారో తెలిసి ఆయన మొదలెట్టుకొని వీళ్ళు చెప్పేస్తూ ఉండేవారు వెనకాల ప్రార్థన. మన ప్రార్థనలు అంతే కదా. అంశాలు మారుతాయా? మారో. నా పెద్ద కొడుకు బాగోవాలి, నా చిన్న కొడుకు బాగోవాలి, నా కూతురు బాగోవాలి, నా భర్త బాగోవాలి, నేను బాగోవాలి, ఇంట్లో అది ఇది అదే కామన్ ప్రార్థన. ప్రతిరోజు అడుగుతున్నామంటే మనలో ఏం లేదు? విశ్వాసము, నమ్మిక, నిరీక్షణ లేవు. ఆలోచించేయండి. ఈమె యాకోబు కంటే గొప్పడువా అని అంటుంది. చూడండి ఏమంటుంది అక్కడ. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నాడు ఏంటి? ఈయన యూదుడే కదా, యూదుడే కదా, ఈయనేంటి ఏదో వేదాంతాలు మాట్లాడుతున్నాడేంటి? ఈ నీళ్లు తాగితే దాహం అంటమా? ఆయన ఇచ్చి నీళ్ళు, ఆయన దగ్గర నీళ్ళు లేకే కదా నన్ను నీళ్ళు అడిగాడు. మరి ఈయనేంటి నేను ఇచ్చి నీళ్ళు అంటాడు? అప్పుడు మనం ఏమనాలి? నీ దగ్గర నీళ్లు చూపించు అనాలి కదా. అనాలి అక్కడ. కానీ అంటుంది నువ్వేమైనా పెద్ద గొప్పోడు ఏంటి అంటుంది అక్కడ. మనకులాగే దేవుడు పెద్ద గొప్పోడు ఏంటి, ఏం చేసాడు నా జీవితంలో? మన శుక్రవారం కూడా మాట్లాడాడు దేవుడు. దేవుడు గొప్ప దేవుడు అంట, మహాదేవుడు అంట. ఆయన భూది గంతముల వరకు కూడా ఆయన దేవుడు అంట, భూమి ఆకాశాలకి దేవుడు అంట ఆయన. మరి నా జీవితంలో ఏం చేయట్లేదే? అంత గొప్పడైతే నిజంగా చేతుడు కదా. మరి అంత గొప్ప దేవుడైతే నా జీవితంలో ఏమి చేయట్లేదే? మరి అంత గొప్పడైతే నన్ను నీళ్ళు ఎందుకు అడిగాడు? ఆయన అంటున్నాడు కదా, ఇగో ఈ నీళ్లు తాగితే మరలా తప్పుకుంటా, నేను ఇచ్చిన నీళ్ళు తాగి తప్పుకోను, మరి ఈ నీళ్ళు ఎందుకు అడుగు? ఆమె అనుకోవాలి మనకులాగా. నేనిచ్చి నీళ్లు తాగువాడు నిత్య జీవమునక ఎక్కడికంట నీళ్ళు, ఎక్కడికంట నీళ్ళు? నిత్య జీవమునకు. ఇప్పుడు పరిశుద్ధంగా మార్చబడి మనలో నుండి, ఈ దేహము నుండి, ఈ దేహం అనే ఆలయం నుండి ఎప్పుడైతే జీవజల నదులు ప్రవహిస్తాయో, ఈ పరిశుద్ధంగా మార్చబడినటువంటి ఈ నది అంట ఎక్కడికంటే దేవుని సింహాసనం దగ్గర చేర్చబడ్డానికంట. నీటి బొగ్గలాగా ఊరుతూ ఉంటదంట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆ వరాలను ఏంటంటే నీటి బొగ్గలాగా వ్యాపింప చేస్తాడంట ఆయన. దేవునికి స్తోత్రం. అంటే ఆమె ఏమంటుందో చూడండి అక్కడ. మనం అలాగే అడుగుతున్నాం మనం ప్రభుని. ఆమె అంటుంది కదా, ఇదిగో రోజు మిట్ట మధ్యాహ్నం సిగ్గిడిసి వస్తున్నాను ఇక్కడికి, ఈ బిందుని మొయ్యలేక అంత దూరం నుంచి రాలేకపోతున్నాను నేను. ఇంకా నేను ఎప్పుడు మంచినీళ్ళు తాగకూడదు, ఇంకా నాకు ఎప్పుడు దాహం వేయకూడదు. అలాగా ఇంత దూరం వచ్చి ఎదుకోకుండా నేను ఇలా ట్యాప్ తిప్పితే వచ్చేయాలా? అలాగే ఏమన్నా ఉంటే ఈయనక అంటుంది అక్కడ. అదేనా అడిగిందామే? నేను ఇక్కడికి వచ్చి చేదుకోకూడదు, ఎక్కడికి వచ్చి సుఖర బావి దగ్గరకు వచ్చి నేను చేరుకోకూడదు. అంత దూరం నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి నేను తాగి మళ్ళీ దాహం తీసుకుని మళ్ళీ గంటకి తాగేస్తే మనం వాటర్ టిన్లు తెచ్చుకుంటున్నాం కదా. ఎలా వాడతాం చెప్పండి? వాటర్ టిన్ ఎలా వాడతాం? చాలా పొదుపు కొడతాం. ఎందుకు వాడతాం? పదే మళ్ళీ అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళి? పంపు గడికి వెళ్ళి తెచ్చుకోవాలి, మినరల్ వాటర్ గడికి వెళ్ళి తెచ్చుకోవాలి. డబ్బులు ఎట్టుకుంటున్నాం, విలువైనది కదా. ఈ మధ్య అంటుంది నేను మరలా తాకూడదు. కానీ అయ్యో తాకూడదు అంది. మరలా నేను తినకుండా కూడా చేయలేదు. అలా మనం అనంలేండి, ఎందుకంటే మరి రోజుకో వెరైటీ మిస్ అయిపోతాం కదా. ఈ మంటుంది నేను అంత దూరాన్ని నుంచి చేసుకోకుండా వేరే ఆప్షన్ ఏమైనా ఉంటే, స్పెషాలిటీ ఏమైనా ఉంటే మా ఇంటికి దయచేయి అంటుందామే. హల్లెలూయా. అంటే ఈమె ఎలాగ ఆలోచిస్తుందంటే, జీవజల నదులు అంటే ఒక నీటి బొగ్గలా ఇంటికడ ఏమైనా సృష్టించేస్తాడేమో అనుకుంటుందేమో ఆవిడ కదా. ఇంకెన్నటికి తప్పుకోనమంట కదా, అది ఏదో నాకు ఇవ్వచ్చు కదా. గారడి సీమోన్ అలాగే అడిగాడంటే, ఇదిగో మీరు అద్భుతాలు చేస్తున్నారు కదా, నేను డబ్బులు ఇస్తాను నాకు ఇవ్వండి అన్నాడు గారడి సీమోన్. అద్భుతాలు కేవలం
ఒకే ఒక్కడికి సాధ్యము, ఇంకెవ్వరికి సాధ్యం కదా, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. నిలబడి మన అద్భుతాలు చేసేస్తున్నాం, అయ్యగారు ప్రార్థన చేశారు, లేకపోతే పలానా చోటకి వెళ్ళాను, ఈ కాదండి. అద్భుతాలు చేసి కూడా ఆయనేనండి, ఆయనే. ఎక్కడికి వెళ్ళినా ఆయన గొడవే తగులుతుంది నాకు. శ్రీకాకుళం మొదలెడితే మన కర్నూలులో కూడా ఆయనే తగిలాడు నాకు. మన దగ్గరికి దేవుడు ఎందుకు వస్తున్నాడో తెలుసా? ఆమె సమరయ ప్రాంతము, యూదులు అసహించుకునే ప్రాంతము. సమరయ ప్రాంతము యూదులు వెలివేసిన ప్రాంతము. కానీ ఎవరు వెళ్ళారో తెలుసా? దేవుడే ఆమె దగ్గరికి వెళ్ళాడు. దేవుని వాక్యం విస్తారంగా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయంటే, దేవుని వాక్యం ఎంత విధంగా మీ హృదయాలకి చేర్చంటే ఇది విలువ లేదండి. అక్కడ బాగుంది. ఏం బాగుంది? 7 వారాలు బాగుంది. ఏం బాగుంది? 7 వారాలు బాగుంది. ఆయన ఎదురుగుండుంటే, జీవజలాలు ఇచ్చేవాడు ఎదురుగుండుంటే, ఆ జీవజలం మీద నాకు ఇవ్వని అంటలే. నాకు డబ్బు కొనకుండా, మా ఆయన ఎంత దూరం రాకుండా నాకు ఇంటికడ ఏమైనా ఏర్పాట్లు చేయటువంటిది అంటుంది. ఇంత వాక్యం మీ కాళ్ళ దగ్గరికి, మీ హృదయాల దగ్గరికి తీసుకుని వస్తుంటే దీని విలువ తెలియట్లేదు మీకు. చూడండి అప్పుడు ఏమంటున్నాడు ఆ ప్రభు. మొదట పలకరించాడు, కొంచెం దాహం ఇయ్యన్నాడు. ఆమంది, నువ్వు యూదుడవు, నేను సమరయులని. పర్వాలేదబ్బా ఇవి అన్నాడు. లేదు లేదు అన్నాడు. అనేసి అంటున్నాడు కదా, ఇదిగో నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే గనుక నేను మరలా తప్పుకుంటాను, కానీ నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు ఎప్పటికీ తప్పుకోను. అయితే అదేదో నాకు అవకాశం అయ్యి ప్రభా, ఇవన్నీ ఎందుకు కానీ నేను సైట్ పాయింట్కి వచ్చేస్తున్నాను, వెళ్ళి నీ భర్తను తీసుకురా అన్నాడు ఆయన. అసలు టార్గెట్ ఏంటి? ఇక్కడే ముందు జరిగిందంతా ఏంటి? ఆమెకి, ప్రభువుకి ఆమెలో ఒక ఆశను పెట్టాడు. ఏంటి? ఈయనేంటో తెలుసుకోవాలని ఒక ఆశ, దేవుని గొప్పతనం ఏంటో చెప్పాలని ఒక ఆశను ఆమెలో పెట్టాడు. అందుకని అన్నాడు కదా, నీళ్ళి అన్నాడు, నా దగ్గర నీకు ఇవ్వడానికి నేను సమరయురాల్ని, అయితే నేనిస్తాను నీకు జీవజలాన్ని అని అన్నాడు. అదేంటి నువ్వు యాకోబు కంటే గొప్పోడువా అన్నది. నేను ఇచ్చి నీళ్ళు తాగితే నువ్వు ఎప్పటికి తప్పుకోను, నేను ఇచ్చే నీళ్లు నిత్య జీవానికి అన్నాడు. ఆమె ఏమవుతుందంటే జాగ్రత్తగా ఆయన మాటలకు ఆకర్షించబడుతుంది. మాటలకు ఆకర్షించబడి ఆఖరికి అంటుంది కదా, అయితే నాకు ఇచ్చేయి అంటుంది. ఈరోజు జాగ్రత్తగా వినాలి. ఈ సాక్ష్యాలు ఇటువంటివి అన్ని కూడా మిమ్మల్ని 7 వారాలు అనే మిమ్మల్ని ఆకర్షిస్తున్నాయి. అక్కడ 7 వారాలు వెళ్తే, ఒకసారి చెప్పండి, బైబిల్లో ఎక్కడైనా 7 వారాల గురించి, 7 వారాలు వస్తేనే దేవుడు అద్భుతం చేస్తాడని ఎక్కడైనా ఉందా? నీలో విశ్వాసం ఉంటే, నీ దైవజనుడు ఆత్మచేత నింపబడిన వాడైతే, నీలో దేవుని పట్ల పరిపూర్ణ నమ్ముకుంటే ఖచ్చితంగా అక్కడ అంటాడు కదా, ఇది నీ నమ్మిక చెప్పునే జరిగింది అన్నాడా లేదా ప్రభు? నీ నమ్మిక చెప్పునే జరిగింది. ఎవరితో అన్నాడు? రక్తస్రావం కలిగిన స్త్రీతో అంటాడండి, ఇది నీ నమ్మిక చెప్పునే జరిగింది. ఇప్పుడు చెప్పండి, 7 వారాలు నమ్మకెట్టుకుంటే మీ నమ్మిక ఏంటి? 7 వారాల మీద, ప్రభు మీద. మీరు ప్రభు మీద అయితే కనుక ఇన్స్టెంట్గా ఉంటాయి అద్భుతాలు. 7 వారాలు వెళ్ళాను, ఇంకా జరగలేదండి. మీరు పెట్టిన కాన్సన్ట్రేషన్ ఎక్కడా? 7 వారాల మీద. ఒక తల్లి అలాగే చేసింది. ఒక కుటుంబంలో ఒక మీటింగ్ జరుగుతుంది, ఆవిడ కనపడకపోయేసరికి చూస్తూ ఉన్నాం, ఒకవేళ ఎక్కడైనా బయటకు వెళ్ళిందో లేదా రెడీ అవుతుందో ఏదో అనుకుంటున్నాం. కార్యక్రమం అయిపోయడానికి వచ్చింది. ఈ అమ్మ పొద్దునుంచి మీటింగ్ అంతా అయిపోయింది. అంటే చిన్న పని ఉంటే ఇల్లానండి. ఏంటంట? చిన్న పని ఉంటే ఇల్లాను. చిన్న పనికి ఎంత టైం పట్టిందా? దేవుడు రహస్యమైనది ఏది కూడా బయలుపరచబడకపోదని బైబిల్లోనే చెప్పాడు ఆయన. ఇక్కడ కూడా చెబుతాడు ఆ మాట. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనం చేసేది ఏదైనా ఏ నాటికైనా బయలుపరచబడుతుంది. మనం చెప్పారు కదా, ఫోన్లో ఏం చూస్తున్నావు? ఎవరు చూస్తలేదు, కానీ ఎవరు చూస్తున్నారు? ఆయన చూస్తున్నాడు. ఫోన్లో ఏ గేమ్స్ ఆడుతున్నావు? ఎవరో చూస్తలేదు, నీ వెనకాల నుండి ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నాను. ఆ వెనకాల ఆయనతో పాటు ఉన్నాయని చెప్పాడు. అక్కడికి వెళ్ళి వచ్చింది. ఎక్కడికే? ఆ రోజేనంట అయ్యగారు వచ్చింది. ఆ వారం మిస్ అయితే మళ్ళీ మొదటిని స్టార్ట్ చేయాలంట. అంటే ఇంటిలో ఫంక్షన్ కూడా ఏమైంది? వారం
ఇక్కడ స్తుతికుడికి కాదు, మాకు ఆ కూడికే ముఖ్యం. ఏ కూడిక? 7 వారాల కూడిక. నీ కోసం ప్రార్థిస్తున్నవాడేమో ఇక్కడున్నవాడా, నీ కోసం విజ్ఞాపన చేస్తున్నవాడేమో ఇక్కడున్నవాడు. ఆయన మీకోసం చేస్తున్నాడా అమ్మా? మీకోసం చేస్తున్నాడా? ఇదిగో ప్రభు పలానా ఆమె వేసింది కానిక అని అంతమంది గురించి శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు, హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు చేస్తున్నాడా? అంతమంది పేర్లేటి చేస్తున్నాడా? ఈమంటుంది కదా, నాకు అవకాశమే ఏంటి, నాకు ఇంకెప్పుడు తప్పికొనకూడదు, నాకు అసలు దాహం అంటే తెలియకూడదు, దానికి ఏదన్నా రెమెడీ చెప్పు. 2, ఇంత దూరం వచ్చి నేను నీళ్లు పట్టుకెళ్ళకుండా నాకేమన్నా అవకాశం అంటే సదుపాయం ఉంటే చూడు. మోడీ గారు అందుకనే ఇచ్చారు మనకి ఇంటింటికి. అవి జీవజాల కులాయిలని ఇవ్వకండి, జీవజాలాలు అక్కడే దొరుకుతాయి. ఎక్కడ? అబ్బే మాకు పలానా చోట ఎత్తారండి బాటిల్లో అంటారేమో. ప్రభు అంటున్నాడు, అసలైన సందర్భానికి వచ్చాడు. వెళ్ళి నీ పెనిమిటిని తీసుకునిరా, వెళ్ళి నీ పెనిమిటిని, నీ భర్తను తీసుకునిరా. ఏమండి ఇవి అడిగిన దానికి నీ భర్తకి ఏమైనా సంబంధం ఉందా? ప్రభు అంటున్నాడు, వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా. నామంటుంది, నాకు పెనిమిటి లేడుగా అంది. నా పెనిమిటి లేడుగా, కరెక్టే చెప్పాలి, నీకు పెనిమిటి లేడు, కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారుగా, 5 పెనిమిట్లు ఉన్నారుగా. అయినా ఈ 5 కాకుండా ఇప్పుడు ఉన్నాడే ఆ నీవోడు కాదు, నీ పెనిమిటి కాదు అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఆవిడకి? 6 ఉన్నారు. 6వడితో ఉంది ప్రస్తుతం. ఒక రకంగా ఈమె క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే, సమరయ స్త్రీ 6 కలిగి ఉంది, 5 భర్తలతో ఉంది ముందు, ఇప్పుడు కొత్త భర్తతో కలిగి ఉంది. సమరయలో ఈమె క్యారెక్టర్ని బట్టి చూస్తే, ఆమె అంతమందిని చేసినందుకు ఒక విధంగా వారందరూ కూడా ఒక చిన్న చూపు చూసే మనిషిగా మనకు కనపడుతుంది. 2, ఈమె క్యారెక్టర్ని బట్టి అక్కడ ఉన్న స్త్రీలు ఎవరు కూడా ఈమెతో కలిసే పరిస్థితి కనపడతలే. జాతకున్నాలి ఎందుకు కనపడతలేదండి? ఒకవేళ ఈమె ఎవరితోడని కలిసిందనుకో, వీళ్ళ భర్తలు ఏమైపోతారని భయంతో ఉండుంటారు వాళ్ళందరూ కూడా. ఒక విధంగా చెప్పాలంటే ఆ వెలివేయబడినటువంటి సమరయుల్లో ఈమె ప్రత్యేకంగా వెలివేయబడిందిగా మనకు కనపడుతుంది. అందుకనే ఉదయం వెళ్లకుండా సాయంత్రం వెళ్లకుండా ఎప్పుడు వెళ్తుంది? మిట్ట మధ్యాహ్నం వెళ్ళి తెచ్చుకుంటుంది నీళ్ళు. అంటే సమాజంలో కూడా కలవలేనిదిగా కనపడుతుంది. ఈమె సాక్ష్యం ఉందా? సాక్ష్యం లేదు. కానీ ఏం చేస్తుంది? ఖచ్చితంగా కిందకెళ్తే ఉంటది, ఖచ్చితంగా ఆ గెరాజీము కొండ మీదకి వెళ్ళి ప్రభుని స్తుతించేదిగా మనకు కనపడుతుంది. ఆ కిందకెళ్తే అంటే దేవుని మందిరానికి వెళ్తుంది, ధర్మశాస్త్రాన్ని వింటుంది, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఈమెలో ఏముందంటే, ఈమెలో పాపం అనేది పాతుకుపోయి ఉంది. ఈమెలో పాపం అనేది పాతుకుపోయి ఉంది. ఈమె చేస్తుంది ఏంటంటే, సమాజానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు. 5 భర్తలతో కాపురం చేసి ఇప్పుడు 6వడితోటి ఈమె పెనిమిటి కాదు, ఈమెతో సంసారం చేస్తుంది. ఈమె అంటే సమాజం వెలేసింది, చుట్టుప్రక్కల వాళ్ళు వెలివేశారు, అక్కడ ఉన్న వారందరూ వెలివేయబడినటువంటి సమరయులందరూ వెలివేశారు. కానీ ఎవరు వచ్చారు ఈమె దగ్గరికి? వెలివేయబడిన ప్రాంతానికి ప్రభువు కోరి మరలా ఎప్పుడు వెళ్ళకూడని ప్రాంతానికి, వెళ్ళని ప్రాంతానికి, వెళ్ళకూడని మనిషి దగ్గరికి ఎవరు వచ్చారంటే ప్రభు వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఆమె కంటే తీసిపోయామా? అటువంటి వ్యక్తిని దృష్టించే ప్రభు ఎప్పుడు వెళ్ళనే ప్రాంతానికి, ఎప్పుడు వెళ్ళినటువంటి ఆమె దగ్గరికి ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఆమె అక్కడికి వస్తుందని ప్రభు గ్రహించిన వాడిగా కనపడుతున్నాడు. ఒకటి ఆయనకు తెలుసు ఆమె ఏ సమయంలో వస్తుందో. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి సేద తీరుతున్నాడు అక్కడ. ఆయనకు తెలుసు ఆమె వచ్చే సమయం. 2, ఆయనకు తెలుసు ఆమె ఎంతమంది భర్తలు కలిగి ఉందో. ఆయనకు తెలుసు ఆమె ఇప్పుడుతో ఎవరితో కలిసి ఉంటుందో. ఆమె జీవితం అంతా కూడా ఎవరికి తెలిసిందో? ఇప్పుడు ఆయన ఎప్పుడైనా వెళ్ళాడా ఊరు? ఎప్పుడైనా వచ్చాడా ఊరు? ఎప్పుడైనా ఆమెతో కానీ ఆమె చుట్టుపక్కల వారితో ఎప్పుడైనా మాట్లాడా? ఒకటే చెప్తున్నా, మనం చేసేది ఏది దేవునికి తెలియదు, ఎవరికి తెలియదు అనుకుంటున్నారేమో, ఆయనకి తెలుసు. నేను ఎక్కువగా చర్చికి వెళ్తూ ఉంటా. ఆ చర్చిలో చెల్లి ఉంటుంది, చాలా హంబుల్ పర్సన్, చాలా భక్తిగా ఉంటుంది, చక్కగా పాటలు పాడుతుంది.
అలా ఆమె గురించి ఎవరు కూడా ఏలెత్తి చూపడానికి లేదు. ప్రేయర్ చేస్తే దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచాడు. ఆమె చుట్టూ బ్లాక్ షేడ్ చూపిస్తున్నాడు దేవుడు దర్శనంలో. చూపించి ఆమె ఎలాగైపోతుందంటే వైట్గా ఉన్నది బ్లాక్ వైపు వెళ్ళిపోతుంది. దేంటి ప్రభా అని అడిగితే నా సన్నిధి నుండి తొలగిపోతుంది అని చెప్పాడు. ఆ చెల్లిని చూస్తే అడగలేం, ఏం చేయాలో అర్థం కాల. ఆ చెల్లికి అక్క ఉంది, తనతో మాట్లాడుతూ అన్నాను, చెల్లి ఎలాగుంటుందమ్మా, చదువుతుందా బాగా అంటే, అసలు చెప్పవసరం లేదన్నా, అన్నిట్లో టాప్ కదన్నా అంట. లేదమ్మా, చెల్లి గురించి దేవుడు ఎందుకో ఒక దర్శనాన్ని చూపించాడు. ఏంటనే చెప్పని కానీ ఒక దర్శనాన్ని చూపించాడు, కొంచెం చెల్లిని కనిపెడుతూ ఉండన్నాను. కొన్ని రోజులకు చెప్పింది, చెల్లి ప్రవర్తనలో మీరు చెప్పిన కానీ అబ్జర్వ్ చేశానన్నా కొంచెం మార్పు వచ్చింది. ఏంటమ్మా మార్పు? చర్చికి వస్తుందన్న, పాటలు పాడుతుంది, అంత బాగానే చేస్తుంది, కానీ చర్చిలో ఎవరినో వెతుకుతుందన్నా. అదేంటమ్మా? చక్కగా ఆరాధన జరుగుతుంటే కళ్ళు తెరిచి దిక్కులు చూస్తుందన్న మధ్యలో. అదేంటి అన్నాను. చర్చిలోకి వస్తుంది కానీ తను స్థిరంగా ఉండలేకపోతుంది అన్న. పాటలు పాడి కాడ మటుకు చాలా చక్కగా పాడుతుంది, కానీ తను ఎందుకో నాకే మార్పు గమనించానన్నా. ఇంకొంతకాలం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు బాల్పరిచింది, ఆమె ఒక అబ్బాయితో ప్రేమలో పడింది. ఓ దైవజనుడిగా ఖచ్చితంగా నేను హెచ్చరించాలి. అడక్క ఫోన్ చేసి చెల్లి ఉందమ్మా అంటే ఉందన్నాను. చెల్లికి ఫోన్ ఇచ్చి నువ్వు బయటకు వెళ్ళిపో అని మాట్లాడదంటే, ఆ అమ్మాయి చెప్పింది బైబిల్ మీద ప్రామిస్ చేసింది, దేవుడి మీద ప్రామిస్ చేసింది, అన్ని ప్రామిస్లు చేసేస్తుంది. నేను అన్నాను, అమ్మా నన్ను మోసం చేయొచ్చు, ఇంట్లో వాళ్ళు మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. మాట్లాడుతుంటే ఏడుస్తుంది. నేను అన్నాను, నీ తప్పును ఒప్పుకుంటున్నావంటే, కాదన్నా మీరు అన్నదానికి బాధేస్తుంది అన్నా. నేను అన్నదానికి బాధేస్తుందంట. నువ్వు బాధపడినా నువ్వేం చేసుకున్నా నో ప్రాబ్లం. ఆమె ఒప్పుకోలే. ఇంచుమించు గంట మాట్లాడిన గంటలో కూడా మీరు ఆ మాట అడిగినందుకు బాధ ఉంది అన్నది, కానీ ఆమె చేస్తున్న దానికి బాధపడి పశ్చాత్తాపడుతుంది అన్న మాట రాలా. ఇంకా ఇప్పుడు దాటిపోయింది. ఆమె నా దగ్గర ఒప్పుకుని, లేదంటే సరేనా నేను దేవుడి దగ్గర తప్పు ఒప్పుకుంటానని ఒక మాట అనేసినా సరిపోదును. ఆమె నన్ను వాదిస్తూ మీరు అన్నందుకే బాధపడుతున్నాను, ఇప్పుడు నేను అన్నందుకు బాధపడి ఏదైనా చేసుకుంటే, వెంటనే ఏం చేశానంటే వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేశాను. అమ్మ చెల్లిని కొంచెం గమనించండి, ఇప్పుడే మాట్లాడాను చెల్లితోటి, కొంచెం ఏడుస్తుంది, కొన్ని విషయాలు మీకు తర్వాత డైరెక్ట్గా మాట్లాడతానంటే ఆవిడ ఆగలేక సాయంత్రమే ఫోన్ చేసి ఏంటి చెప్పండి బ్రదర్ అని. ఏం లేదమ్మా, దేవుడు ఇలా దర్శనం ఇచ్చాడు, ఆమెలో మార్పు కూడా నేను ఒకరి చేత గమనించమని చెప్పాను అని అంటే, తల్లి కూడా గమనించినప్పటికీ పరిస్థితులన్నీ తల్లికి కూడా తెలిసినాయి. మనం అనుకుంటాం మనకి ఎవరికీ తెలియదు, దైవజన్ని మోసం చేయొచ్చేమో, ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని తోబుట్టువులందరినీ మోసం చేయొచ్చేమో. దేవునికి కనులు మూసి మనం చేయగలిగింది ఏదీ లేదు. దేవుని మోసం చేయలేము మనం. ఇది పరిశుద్ధమైన స్థలం. ఇది మనం పరిశుద్ధంగా ఉండుట కొరకు పిలువబడిన వారు, మనం పరిశుద్ధ జనాంగంగా ఉండుటకు పిలువబడిన వారు. అపవాది పాదాల క్రిందకి వెళ్ళిపోతామంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. మనం ఎలాగుంటున్నాం, మన ప్రవర్తన ఏంటి? చర్చిలో మనం ఇంత గంభీరంగా వాక్యం చెప్పవచ్చు, గంభీరంగా పాటలు పాడవచ్చు, గంభీరంగా దేవుని ఆరాధించవచ్చు, కానీ లోపల ఏం తలస్తున్నావు, లోపల ఏం చేస్తున్నావు? ఇక్కడ ఈ మనుకుంది మాట్లాడుతూ ఉంది, ఆయన యూదుడే, నేను సమరయురాలనే అనుకుంది, కానీ వచ్చింది ఎవరి కోసం? ఆమె కోసమే వచ్చాడు. ఆయన ఆమె కోసమే వచ్చాడు, ఆమెతో మాట్లాడటం ప్రయత్నించాడు, ఆమెతో ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఆమెను ఆయన వైపు ఆకర్షించుకుంటూ ఉన్నాడు. ఆఖరికి సందర్భానికి వచ్చాడు, వెళ్ళి నీ భర్తను తీసుకురంటే అవంటుంది, నాకు భర్త లేడో, ఏదైనా ఉంటే నాతో మాట్లాడు. అవును నువ్వు చెప్పింది కరెక్టే, నీకు భర్త లేడు, 5 పెనిమిట్లు ఉన్నారే ముందు, ఇప్పుడు ఉన్న వాటిని వాడు కాదు. ఆయన ఎప్పుడన్నా ఆ ఊరు వచ్చుంటే ఎవరైనా చెప్పుంటే అనుకునేది, కానీ యూదులు ఆ ఊర్లోకి రారో, ఆ ఊర్లో, ఆ గ్రామంలోకి, ఆ పట్టణంలోనికి, ఆ సమరయుల ప్రాంతంలోకి రారో, కానీ
మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తి ఎవరున్నారంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆమె షాక్ తింటుంది. ఏమంటుందో చూడండి అక్కడ. నువ్వు ఎప్పుడైతే నా జీవితాన్ని బయటెట్టావో, నువ్వెప్పుడు రానటువంటి యూదులు మా ప్రాంతానికి వచ్చినటువంటి మొట్టమొదటి వాడు నువ్వే. ఎప్పుడు రానటువంటి యూదుడు అయినటువంటి నీవు వచ్చి నాతో మాట్లాడావంటే నువ్వు మామూలు మనిషి కాదు. అది కూడా బహిరంగంగా మాట్లాడావంటే నువ్వు మామూలు మనిషి కాదు. అందులో నా జీవితాన్ని, నా పూర్వపు జీవితాన్ని, ప్రస్తుత జీవితాన్ని కూడా నువ్వు చెప్పగలిగావంటే నువ్వు మామూలు మనిషి కాదు, నువ్వు ప్రవక్తవే. వెంటనే ఆమె గ్రహించుకుందామే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మందిరానికి వెళ్ళేదా వెళ్ళందా? దేవుడు అంటే ఎరిగేదా ఎరగందా? అమ్మా ఎరిగి కూడా ఏం చేస్తుంది? మే 5 భర్తలు ఉన్నారు ముందు, ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు. ప్రవక్తవే. వెంటనే చూడండి ఏం జరిగిందో. నేను ప్రవక్తను కానీ వెంటనే ఏమొచ్చింది తెలుసా? అప్పుడు వరకు ఫిజికల్ గా మాట్లాడింది, జాగ్రత్తగా వినాలి. అప్పుడు వరకు కూడా భౌతికంగా మాట్లాడింది, అప్పుడు వరకు కూడా లోక సంబంధంగా మాట్లాడింది. ఎప్పుడైతే నీ జీవితాన్ని చదివాడో వెంటనే ఎక్కడికి వచ్చేసింది? భక్తి దగ్గరికి వచ్చేసింది. మీరేమంటారయ్యా? ఇదిగో మేమేమో గెరాజీము కొండ మీద ఆరాధిస్తున్నాం, ఇక్కడ దేవుడు ఉండడు, ఇక్కడ కాదు ఆరాధన చేయాల్సింది, యెరూషలేములో మీరు అంటారు. మరి ఎవరు తప్పు చూపెడుతుంది? ఏళ్ళదే తప్పు అనేట్టుగా చూపెడుతుంది. మరి అసలైన మందిరానికి మమ్మల్ని రాకుండా చేస్తున్నారు. ఇక్కడ మందిరం కట్టుకుంటేనేమో ఇది నిజమైన ఆరాధన కాదు అంటున్నారు మీరు అని ఈయన చెప్పగానే తప్పు ఎవరి మీదకి పెడుతుంది? ప్రభు మీద పెడుతుంది. ఆ అమ్మాయి కూడా అలాగే అంది, నన్ను మీరు చాలా ఇన్సల్ట్ చేస్తున్నారన్న, నన్ను మీరు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారన్న. ఆ అమ్మాయి అంటే దేవుని నమ్మాలా? ఇప్పుడు ఈ అమ్మాయిని నమ్మాలా? నేను చెప్పండి, దేవుడు చూపించిందని నమ్మాలా? ఈ అమ్మాయి చెప్పిన మాట నమ్మాలా? గమనించండి. ఈ మంటుంది కదా, మేము ఈ కొండ మీద ఆరాధిస్తే అంటే ఇది ఆరాధన కాదంటారు, మీరు యెరూషలేములోనే ఆరాధించాలంటారు. దానికి ప్రభు ఏమన్నాడు చూడండి మరొకసారి. అమ్మా, ఆ కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నేను యెరూషలేములోనే నేను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట. ఇదిగో మీరు అక్కడ ఆరాధిస్తున్నాం, ఎక్కడ ఆరాధిస్తున్నాం, యెరూషలేములో ఆరాధిస్తున్నాం, ఈ ఆరాధన కాదు. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఎలాగ ఆరాధించాం మనం, నా మాట నమ్ము అని అంటున్నాడు కదా ఆయన. ఏమంటున్నాడు చూడండి. మేము మందిరంలో చేసేస్తున్నాం, అక్కడ చేసేస్తున్నాం, ఇక్కడ చేసేస్తున్నాం, నిలబడి చేసేస్తున్నాం, కూర్చుని చేసేస్తున్నాం, పడుకుని చేసేస్తున్నాం, ఇంట్లో వంట చేసేస్తున్నాం. ఇది కాదండి ఆరాధన. అదే చెప్తున్నాడు ప్రభు. 7 వారాలు వెళ్ళి ఆరాధిస్తున్నాం, జనం ఎక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళి ఆరాధిస్తున్నాం. మన దైవజనులు నన్ను చాలా కట్టుకున్నమాట. ఓ దైవజనుడు చెప్పుకొస్తున్నారు, నన్ను చాలా ఆకర్షించింది ఆ వాక్కు. ఇప్పుడు పెంతెకొస్తు పండుగ జరుగుతుంది, జాతకనే పెంతెకొస్తు పండుగ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? యెరూషలేములో జరుగుతుంది. ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఎక్కడికి వచ్చారు? అమ్మా, యెరూషలేం దేవాలయంలో పెంతెకొస్తు పండుగలో వాళ్ళు ఆ పండుగ చేస్తున్నారు. కానీ ఒక 120 మంది మట్టుకు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయాడే, ఆయన ఏదో పరిశుద్ధాత్మను పంపుతాడు, మనల్ని ఆదరగాత పంపుతానని ఆ 120 మంది యెరూషలేం దేవాలయానికి వెళ్ళా. ఎక్కడున్నారు వాళ్ళు? మేడగదిలో ఉన్నారు. ఎక్కడున్నారు? ఇది మేడగది అనుకోండి. ఓ చోట యెరూషలేం దేవాలయం ఉంది, అక్కడ మొత్తం కొన్ని లక్షల మంది యూదులందరూ అక్కడ పండగ చేస్తున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పండగ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? ఆదరణ కొత్త కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు లక్షల మంది ఉన్న దగ్గరికి పరిశుద్ధాత్ముడు వచ్చాడా? 120 మంది దగ్గర ఉన్న దగ్గరికి పరిశుద్ధాత్ముడు వచ్చాడా? అదేంటి? దేవుడు ఏం కోరుకోవాలి? అంతమంది నన్ను ఆరాధిస్తుంటే నేను ఎక్కడికి ఎందుకు వెళ్తాను? అక్కడికి వెళ్ళాలని అనుకోలే. హైదరాబాద్ వెళ్ళారు, ఏ చర్చికి వెళ్తారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఎక్కడికి రావాలి? ఇప్పుడు 120 మందికి నింపడం ఈజీయా? లక్షల మంది నింపడం ఈజీయా? అరే ఎక్కువ మంది ఉన్నారుగా అక్కడ. ఎక్కువ మంది ఉంటే ఎందుకుంటదే? అబ్బా ఏం మహిమరా బాబు అనుకుని అక్కడికి వెళ్ళిపోవాలి ఆయన. ఇప్పుడు ఏముంది అక్కడ? మహిమ ఉందా? ఏముంది? మంది ఉంది, జనాంగం ఉన్నారు, కానీ ఏం లేదు అక్కడ, మహిమ లేదు. కానీ ఇక్కడ ఏముంది? ఆసక్తి ఉంది, కోరిక ఉంది, నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది. ఆ పండగ రోజున ఒక్కరోజు మనం అక్కడికి వెళ్ళి సందడి చేసి వచ్చేద్దారు అనుకున్నారా? మనమైతే అలాగంటూ క్రిస్మస్ ఎక్కడైతే అక్కడ పరుగులెట్టేద్దాం, ఇక్కడ కూడికంటే ఇవాళ క్రిస్మస్కి వెళ్ళి అందుకనే రాలేదండి. సందళ్ళ దగ్గర దేవుడు కాదు, మనం ఏదైతే ఆసక్తితో ప్రార్థిస్తున్నామో, ఆసక్తితో ఆరాధిస్తున్నామో అక్కడ ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తాడు. హల్లెలూయా. లక్షల మంది మీద పరిశుద్ధాత్మను కుమ్మరించాడా?
120 మంది మీద పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ అభిషేకం తీరు భాషలు మాట్లాడుతున్నారు. ఏమైందని అంటే యెరూషలేము అంతా కూడా గందరగోళంగా ఉందంట. వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళారా, వాళ్ళు ఇక్కడికి వచ్చారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, లక్షల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, అబ్బో 100 మంది ఉన్నారు కాబట్టి అక్కడ కూడా వెళ్తామండి అన్నవాళ్ళు చెప్పండి. దేవుని కార్యాలు ఎక్కడ జరుగుతాయి? ఆత్మతో ఏ సంఘాలైతే నింపబడతాయో, సత్యముతో ఏ సంఘాలైతే ప్రభుని ఆరాధిస్తాయో, అది 2 3 10 మంది అయినా అక్కడ ఆత్మకార్యాలు జరుగుతాయి. అబ్బే విస్తారంగా వెళ్ళిపోతున్నారండి, ఆటోల మీద ఆటోలు వెళ్ళిపోతున్నారు, మేము పరిగెడతామండి. ఇక్కడ అంటున్నాడు కదా ప్రభు, ఆరాధన అంటే మీరు చేసేది ఆరాధన కాదు, అక్కడ యెరూషలేములో ఆరాధన కాదు, ఇంట్లో ఆరాధన కాదు, అది కాదు. ఒక టైం రాబోతుంది, ఆ రోజున ఏం చూస్తాడో తెలుసా ప్రభు? యథార్థముగా ఆరాధించువారు, యథార్థముగా మీరు నిజమైన ఆరాధన చేస్తే అది ఎలాగుండాలంటే ఆత్మతోనూ. అలా కాదు ప్రభా, నేను వచ్చి నిలబడి ఆరాధన చేస్తున్నాను ప్రభా. నిలబడి చేస్తున్నా, కూర్చుని చేస్తున్నా కాదు. నీ హృదయం ఎక్కడ ఉంటుంది, నీ మనసు ఎక్కడ ఉంటుంది, నీ ఆత్మ ఎక్కడ ఉంటుంది ఆరాధనలో? అది కోరుకుంటాడంట ప్రభు. నువ్వు మందిరంలో చేసావా, ఇంట్లో చేసావా, అది కాదో. ఒక రోజు రాబోతుంది, ప్రభు వచ్చే దినాన్న నిన్నేం చూస్తాడంటే నువ్వు యథార్థముగా ఆరాధించేవా లేదా. ఇందా చెప్పారు కదా చెల్లి, ఆరాధన చేస్తాంటే కళ్ళు దిక్కులు చూస్తుందంట ఎక్కడున్నాడా నా ప్రియుడని. ఇప్పుడు చెప్పండి, మందిరంలో యథార్థంగా ఉందా? ఇప్పుడు ఆరాధన జరుగుతుంటే నవ్వుకుంటాం, ఆరాధన జరుగుతుంటే ఫోన్ తీసి చూసుకోవడం, ఇప్పుడు వచ్చిందా లేదా మెసేజ్. ఇంకా దేవుని మందిరములో మన కళ్ళు మూసుకొని దేవుని ఆత్మతో కనెక్ట్ అయ్యి యథార్థముగా ఆరాధిస్తేనే అది ఆరాధన. ఆరాధన మధ్యలో పరుగులు ఎట్టుకొచ్చేసి కళ్ళు మూసేసి ఆరాధన జరుగుతుంటే అప్పుడే మనకు గుర్తుకొచ్చేస్తాయి. ఇంటికాడ ట్యాప్ కట్టామా, తలుపేసామా, తాళమేసామా, బయటకు పరిగెట్, అది యథార్థమా? ఇక్కడ నిలబడి ఆరాధన చేయడానికి ఎన్ని గంటలు దేవునితో కలిసి సహవాసం చేసి ఎంత ప్రయాసం ఉంటుందో తెలుసా మీకు? వచ్చేసేదో పాట పాడే చేతులు ఉపేత్తం కాదో. ఇక్కడ నిలబడాలంటే దీనికి తగిన సమయం కంటే మించిన సమయం దేవునితో కనెక్ట్ అయితేనే ఇక్కడ అంతసేపు నిలబడగలం. ఆత్మతో సత్యముతో అంటే ఆత్మ మనలో దేవుడు పెట్టిన ఆత్మ ఉందే, ఈ ఆత్మను బయటకు తీయాలంట. హల్లెలూయా. మనం దేని బయటకు తీస్తున్నాం? దీని వరకు చాలు, దీన్ని బయట ఎట్టొస్తానో, ఇదంతా ఇక్కడ నిలబెడతానో, దీని వరకు చాలు, దీని మటుకు పడుకోబెడతాను. కనెక్ట్ అయిపోవాలి దేవునితో. మన ఆత్మ దేవుని ఆత్మతో అనుసంధానం అవ్వాలంట. ఆయన ఎదురు చూస్తున్నాడు మనం అనుసంధానం అవుతాం లేదని. మనం చూపించాను కదా 14వ కీర్తనలో ఏమంటున్నాడు? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించని. మీరు ఆరాధన చేస్తున్నప్పుడు కూడా ప్రభు చూస్తున్నాడు, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నా, ఎవరైనా ఆత్మతో ఆరాధిస్తారేమని కనెక్ట్ అవడానికి చూస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? నిలబడుతున్నాం, పాట పాడేస్తున్నాం పెదాలతో, అయిపోయింది. ఆత్మతో మనం ఆరాధించాలంట. 2 సత్యముతో, సత్యం అనగా వాక్యము, వాక్యముతో యథార్థమైన వాక్య సంబంధమైన ఆరాధన చేయాలంట. మనం ఇది కోరుకుంటున్నాడు ప్రభు. చూడండి తర్వాత ఆమెకు తెలుసు ఒక మెసేజ్ వస్తాడు, ఒక క్రీస్తు వస్తాడు అని మాకు తెలుసు. అప్పుడు అంటున్నాడు కదా, నేనే ఆయన అన్నాడు. ఈమెమవ్వాలి? ఈమె జీవితాన్ని బయట ఎట్టేశాడే. ఇంకో విషయం కూడా ఆలోచించండి, దేవుడు ఎలా ఉంటాడు తెలుసా? వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? దేవుడు అలా మాట్లాడతాడు మనతోటి. మనం ఏం చేస్తాం తెలుసా? సంఘంలోకి వచ్చి ప్రార్థన, అదే ప్రార్థన అనుకుంటాం. వ్యక్తిగతంగా మనం సహవాసం చేస్తున్నప్పుడు, దేవునితో ఒంటరిగా మనం ప్రార్థించినప్పుడు దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడతాడు. అక్కడ శిష్యులు కూడా లేరు, ఆ శిష్యులు తర్వాత వచ్చారు. భోజనం పట్టుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే సమరయ పట్టణంలోకి వెళ్ళారు. వాళ్ళు భోజనం తీసుకురావడానికి వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరుండగానే ఆమె జీవితాన్ని బయట ఎట్టేశాడు ప్రభు. ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. ఎక్కువ గుర్తు చేసుకోండి. ఆ ఒంటరి సహవాసానికి ఇష్టపడండి. దేవునితో ఏకాంత ప్రార్థనలో ఇష్టపడండి, ఏకాంత సహవాసానికి ఇష్టపడండి. అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ కిందకి వెళ్ళిన బాగా నేను చెప్పేస్తాను, సమయం అయిపోయింది. తర్వాత ఈ మెల్లి వెంటనే ఏం చేస్తుందంటే, ఈయన క్రీస్తు, నేనే క్రీస్తు అని చెప్పగానే ఈ వెంటనే పట్టణంలోకి పరిగెడుతుందంట, సుకారాలోకి పరిగెడుతుంది, సమరలోకి పరిగెడుతుంది. అక్కడ ఉన్న వారందరికీ చెప్పిద్దంట. వారందరూ ఏం చేస్తారంటే, ఇదిగో నా జీవితం గురించి మొత్తం చెప్పాడు అనగానే వాళ్ళందరూ కూడా బయలుదేరి వస్తారంట. దేవునికి స్తోత్రం. ఏమైందంటే ఈమె ఒక సాక్షి అయిపోయింది. అక్కడ
ఏమైందంటే, ఇదిగో క్రీస్తు ప్రభు వచ్చాడే, నా జీవితాన్ని మొత్తం బయలుపరిచాడే, ఇదిగో క్రీస్తు నేను ప్రతిష్ఠించుకున్నానే, నా జీవితాన్ని మార్చాడే, నా బ్రతుకును మార్చాడే అని చెప్పగానే ఆ సమరయులందరూ పరిగెత్తుకుని వచ్చారంట. ప్రభు వాళ్ళకి కూడా బోధించాడంట. వాళ్ళు వీళ్ళందరూ కలిపి ఒక్కొక్కరు బాప్తిస్తాలు తీసుకోవడం ప్రారంభించారంట. ఇప్పుడు ఈ సమరయ స్త్రీ ఏమైపోయిందంటే గొప్ప సువార్థికురాలు అయిపోయింది. దేవుడు అదే సమరయ స్త్రీగా మనల్ని నిలబెట్టాడు. ఇక్కడ దేవుడు మన జీవితంలో కూడా ప్రతిసారి ఏదో మాట్లాడుతున్నాడు, ఏదో అద్భుతాలు చేస్తానే ఉన్నాడు. మనం ఏం చేస్తాం, నా వరకు చాలు, మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకూడదు నేను అద్భుతాలని, అబ్బాయి మా పక్కింటి వాళ్ళకి కూడా చెప్పకూడదు, ఎందుకో నేను చెప్పానంటే మళ్ళీ వాళ్ళు మారిపోతే మళ్ళీ వాళ్ళు అద్భుతాలు అయిపోయి. మనం చేసేది ఇది. ఆమె ఏం చేసింది తెలుసా? ఈ సంతోషాన్ని వాళ్ళందరూ వెలివేస్తారు. ఎప్పటి వరకు వాళ్ళందరూ కూడా అవమానిస్తూ ఉన్నారే, వాళ్ళందరూ కూడా ఇమితాడు.